शिवाय गुरवे नमः। 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 మనుజుడు వాస్తవముగా దేహము గాని మనస్సు గాని కాదు, ఆత్మయే. కర్తృత్వము అహంభావము లేనివాడు ఆత్మ ఎందే స్థితి కలిగి ఉంటాడు. అట్టి వాళ్ళు బుద్ధిచే గావించబడు కర్మలతో గాని తజ్జనిత బంధముతో గాని ఏ సంబంధమును లేకుండా ఉంటాడు. కాబట్టి అతడు ఒక ప్రాణినే కాదు, అన్ని ప్రాణులను ఒకవేళ చంపినను బుద్ధితో సంగము లేకుండుట వలన, కర్తృత్వము లేకుండుట వలన, ఆత్మయందే ఉండుట వలన అతడు చంపనట్లే అవుతున్నాడు. ఇదంతా దాని కర్మ చేసినా చెయ్యనట్టే అనే దానికే ఎక్స్ప్లెనేషన్, వేరే ఏం లేదు. ఇది ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే మీరందరూ ఆత్మ ఎందు స్థితి కలిగి ఉంటారు. నేను అన్న బుద్ధితో వ్యవహారం చేయకుండా ఉండాలి. కర్తృత్వ బుద్ధి, నేను 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 అది వస్తూనే ఉంటుంది, ఎందుకంటే మీరు వాడతారు. ఆత్మ ఎందు స్థితి కలిగిన వాడు అంటే ఏమిటి? ఆ స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి రాదు, అది ఉంది ఆల్రెడీ. ఈ నేనుతో వ్యవహారం చేయని వాడు ఆత్మ ఉన్నట్టు అవుతుంది. కేవలం వాడు ఆ నేనుతో ఏ వ్యవహారాలు జ్ఞానం తెలియని ముందు, అంటే ఈ బోధ వినక ముందు, అర్థం కాకముందు, అనుభవం రాకముందు చేశాడో, అనుభవం వచ్చాక కూడా నేనుతో వ్యవహారం చేస్తున్నాడు. అది తేడా. అంటే అనుభవం వచ్చిన తర్వాత ఎవరైనా ఆ పని చేయకూడదు, దానివల్ల నష్టం అని తెలిసారు. కాబట్టి ఇప్పుడు అనుభవం వచ్చింది మీ అందరికి. నేను ఎలాంటి దుఃఖాలకి వాటికి కారణమవుతుంది, అయినా కూడా ఆ నేనుతో వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఆత్మస్థితి, సంస్థితి అంటే బాగుగా ఉండట్లేదు అక్కడ. అంతే, జరిగేది ఎలాగూ జరుగుతుంది, చేసేది చేయించేది చెయ్యబడేది సమస్తము భ్రమమే. అందులో సందేహం ఉన్న వాళ్ళకే ఈ నేను వ్యవహారం ఉంటుంది. సందేహం లేని వాడికి ఏది ఉండదు, ఎందుకంటే వాడు నిమిత్త మాత్రంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. చంటి పిల్లలు చూడండి, ఒక 1 year దాటే వరకైనా వాడి గోల వాడిదే తప్ప వాడికి ఇంట్లో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, వీటితో సంబంధం లేదు. అయితే మీరు అనొచ్చు, వాడికి ఏం తెలియదు కాబట్టి అలా ఉంటున్నాడని. ఇప్పుడు మీకేం తెలుసని మీరు అలా ఉంటున్నారు? నిజంగా ఆలోచిస్తే మీకు అసలు దేవుడు తెలిసింది. ఇంకా వాడి అజ్ఞాని, వాడికి ఏం తెలియదు కాబట్టి వాడు మీకు అన్నీ తెలుసు. అన్నీ అంటే బాహ్య ప్రపంచం గురించి, జ్ఞానం గురించి తెలిసింది. మరి జ్ఞానం గురించి తెలిసిన తర్వాత అజ్ఞానిగా ఎలా వ్యవహరిస్తారు? ఇక్కడ మీ దృష్టిలో బాలుడు అజ్ఞాని, వాడికి ఏం తెలియదు. అన్నీ తెలిసిన జ్ఞాని ఆ విధంగా ఉండాలని అర్థం. ఏమీ తెలియనట్టే ఉండాలి. ఏమీ తెలియనట్టు ఉన్నప్పుడే హాయిగా ఉంటారు. ఎందుకంటే ఇదేం మీకేం కొత్త విద్య కాదు కదా, ఇంతకుముందు కూడా చెప్పింది. తెలియనట్టు యాక్షన్లు చేయలేదండి ఇంతకుముందు, చాలా చేశారు. అప్పుడు హాయిగానే ఉన్నారు, అమ్మ బాబాయ్ హాయిగా ఉన్నాం మేము అనుకున్నారు. ఇప్పుడు అదే అప్లై చేయడం అంతే, అంతకన్నా వేరే ఏం లేదు. తెలియనట్టే ఉండండి, జ్ఞానులుగా ఉండమంటుంటే అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా అన్నప్పుడు మరి ఎంత హాయ్ అండి యాక్షన్ చేయటం. నువ్వు యాక్షనే చేయాలా, ఇంకోటేదో చేయాలా, ఇవన్నీ కూడా ఆ పరమాత్మ నిర్ణయిస్తాడు. నీకెందుకు దిగులు దాని గురించి?
హాయిగా ఉంటుంది, నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు అంతే. కొత్త పనులు ఏం చేయమాకు. నీ ధర్మం ఏదైతే ఉందో, నువ్వు గృహస్థుగా ఉన్నా సరే, అంటే ఒక భర్తగా ఉన్నావా, ఒక యజమానిగా ఉన్నావా, నీ పొజిషన్ ఏదైనా సరే, ఆఫీస్లో నువ్వు ఎలాంటి వాడివైనా సరే, అంటే ఆఫీస్లో నీ యొక్క ఇది ఏదైనా సరే, ఇంట్లో అయినా సరే, ఫంక్షన్స్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎందుకు ఆ నేను, ఎప్పుడైతే ఆ నేను కోసం తాపత్రయపడతారో అప్పుడే గోల మొదలు. అది ఎక్కడైనా సరే ఉంటుంది. వాడికి ఇంకా అహంకారం లేదు, నేనే పెద్ద అహంకారం. ఆ నేను భావన వాడిని స్థిరంగా ఉండనివ్వదు. అందువల్ల నానా గోలలు. సరే, ఇవన్నీ కూడా మళ్ళీ విడిగా చెప్పక్కర్లేదు, మీ అందరికీ అనుభవమే. నేను ఎంతటి భయంకరమో అనేది మీ అందరికీ తెలిసిందే. కాబట్టి జ్ఞాని కర్మ చేసినా చెయ్యనట్టే అన్నారు. ఇక్కడ ఎందుకు ఒక పీక్ లో చెప్పారు అంటే, అంటే చంపినా అంటే దానికన్నా భయంకరమైనది ఇంకేది లేదు కాబట్టి ప్రపంచంలో చంపటం అనేది చెప్పారు. ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు అర్జునుడు యుద్ధం చెయ్యాలి, అందరు చనిపోతారు ఎందుకు అని అన్నాడు కాబట్టి మనకి అది చెప్పారు. ఇంకొకటి, ఒకరిని బాధించినా, అసలు ఏది చేసినా ఉన్నది బ్రహ్మమే అని తెలిసిన తర్వాత, తాను ఆ బ్రహ్మమే, అవతలివాడు అన్న తర్వాత ఎవరు ఎవరిని మోసము చేయరు, ఎవరికి బాధ కలిగించరు, ఇబ్బంది కలిగించరు. ఇది బాగా గుర్తు. నిజంగా గనక మీరు సర్వకాలాల్లో అహం బ్రహ్మాస్మి అనేది గుర్తుపెట్టుకున్నారనుకుంటే, కేవలం అహం బ్రహ్మాస్మి ఒకటి గుర్తుపెట్టుకుంటే కాదు, సర్వం కలు ఇదం బ్రహ్మం అని గుర్తుపెట్టుకో. కాబట్టి నేను బ్రహ్మమైనప్పుడు అందరూ బ్రహ్మాలే అన్న వివేకమో, విచక్షణో, పరిశీలన ఏదైతే అది ఉన్నవాళ్ళు వేరే వాళ్ళని ఎలా బాధపడతారు? దాన్ని ఎవడన్నా హింసించుకుంటాడా? కాబట్టి ఇక్కడ కేవలం అహం బ్రహ్మాస్మి కాకుండా సర్వం కల్విదం బ్రహ్మ, కలు ఇదం బ్రహ్మ విడదీస్తారు. కాబట్టి అంతటా బ్రహ్మమే ఉన్నాడు అన్న జ్ఞానం కానివ్వండి, ఆ వివేకమో, బుద్ధో ఏదో ఒకటి దానికి ఏదే హింస పెట్టాడు అంటే అదే వాడు ఆత్మలో సంస్థితి కలిగి ఉండటం అనేది. అంటే నీ యొక్క మనసా వాచ కర్మణ, మనసులో కూడా ఇతరులకి హాని అనుకోవటం కానీ, తలపెట్టడం కానీ, చెడు ఏదైనా సరే మనసులో కానీ, మాటలతో కానీ, చేతలతో, నువ్వు ఎప్పుడైతే ఒకరికి ఇబ్బంది కలిగించకుండా ఉంటావో, అది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, కోపడటం, పిల్లల్ని తప్పు చేస్తే ఇంట్లో గృహస్థులు ఉన్నప్పుడు, నలుగురు కలిసి ఉన్నప్పుడు ఈ చెప్పటం అనేది సామరస్యంగా చెప్పటంలో దోషం. ఇలా చెయ్యకు, అలా చెయ్యి, ఇది సామరస్యం అనేది ఉంది, అప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది వాడి. కాబట్టి వాడు ఇంకా అంటే జ్ఞాని చేసినా చెయ్యనంటే అంటే అర్థము చేస్తాడని కాదు అర్థం, చెయ్యనే చెయ్యడు. ఒకవేళ ఇప్పుడు గురువులు శిష్యులను కోపడే విషయం కానివ్వండి, కొంత కఠినంగా వ్యవహరించే విషయం కానివ్వండి, అలా ఇవి బాగా అర్థమవుతాయని చెప్తారు. కొన్ని జ్ఞానులు కూడా వ్యవహారంలో కొంత వ్యవహరించినప్పుడు కఠినంగా కానీ, కొంచెం వ్యతిరేకంగా కానీ, ఎలా అనుకున్నా సరే వారికి దోషం అంటది అని చెప్పడం. ఒకవేళ అని అర్థం, చేసిన అంటదు అని అది పరమాత్మ యొక్క నిశ్చిత అభిప్రాయం. అందుకని దాని గురించి జ్ఞాని ఆలోచించారు. జ్ఞాని ఏం జరగబోతోంది అన్న తలకాయ నొప్పి లేదు జ్ఞానికి, ఏం జరుగుతుంది, వాట్ నెక్స్ట్ అనేది లేదు, ఏవో జరుగుతూ ఉంటాయి, ఏది ఎలా జరిగినా అది అలా యాక్సెప్ట్ చేస్తూ ఉండటమే జ్ఞాని లక్షణం. ఇది ఎవరైతే
సర్వకాల సర్వ అవస్థలందు అప్లై చేస్తారో ఏది ఎలా ఉందో దాన్ని అలా యాక్సెప్ట్ చేయటం, వాడు ఆత్మలో స్థితి కలిగి ఉన్నాడని అర్థం. వాడికి ఇంకా సాధనతో పని లేదు. ఇంకా వాడు దేనికి సాధన చేయాలి? వాడు సర్వకాల సర్వ అవస్థలందు కూడా ఏం జరుగుతుందో వాడికి ఇది దాన్ని ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఆ సమయానికి వాడికి ఎలా ఉందో ఆ విధంగా వాడు ప్రవర్తిస్తున్నాడు. వాడికి దేని గురించిన దిగులు లేదు. జరిగిపోయింది కానీ, జరిగేది కానీ, జరగబోయేది, భూత భవిష్యత్ వర్తమానాలతో వాడికి బంధం లేదు. అలా ఉండగలిగితే ప్రయత్నపూర్వకంగా అదే స్థిరత్వం. స్థిరత్వం ఒకటేసారి రాదు, నీ ప్రయత్నం వల్ల సానుకూలం. సాధన నామస్మరణ ఎందుకు చెప్పబడింది? ఆలోచన లేకుండా ఉన్నప్పుడే ఈ విధంగా ఉండగలుగుతారు కాబట్టి అలా చెప్పండి. కాదండి నేను హాయిగా ఏది ఎలా జరిగిందో అలా యాక్సెప్ట్ చేస్తాను. ఒకరు నన్ను తిట్టారని కాదు, ఒకరు అలా అంటారు, ఫస్ట్ ఇలా అన్నారండి, తర్వాత ఇలా అన్నారండి, ఈ జంఝాటం లేని వాళ్ళు వాళ్ళు అలా అన్నారని కానీ నేను ఇలా చేశానండి, ఇప్పుడేమో ఇలా అంటున్నారు అన్న ఈ జంఝాటం కూడా ఉండకూడదు. అనేవాళ్ళు అన్నారా అనలేదా నీకు అనవసరం, నువ్వు ఎలా ఉన్నావు. ఇక్కడ ఎప్పుడైతే నీవు స్థిరంగా ఉంటావో నీలో ఆ నిర్భయత్వం వస్తుంది. వాళ్ళని తిడతావని కాదు ఇక్కడ నిర్భయత్వం అంటే, అంతే అన్నారు అన్న ఒక ధీమా. దాంతో నీకేం నష్టం? అన్నది వాళ్ళు ఓకే విను అయిపోయి. నువ్వు సమాధానం చెప్పాలనుకుంటే నీలో ఉన్న పరబ్రహ్మమే నీకు స్ఫురణ ఇస్తాడు. ఇక్కడ నువ్వు వేరు ఆయన వేరు అని కాదు, ఇంకా ఏకత్వం పొందలేదు కాబట్టి ఆయన ఇస్తాడు అని చెప్పడం జరుగుతుంది బోధలు. కాబట్టి ఎవరో ఏదో అన్నారని గాని, ఎవరో ఏదో ఇదని గాని అనవసరమైన ఆలోచన, అది స్థిమితంగా ఉండదు. ఈ నేను ఆ జీవుణ్ణి స్థిమితంగా ఉండనివ్వదు. బాధ అనుకోండి, ఆర్గ్యుమెంట్స్ అనండి, ఏవో జరుగుతూనే ఉంటాయి. అలాగే మీ పిల్లల విషయాల్లో కూడా భయము అనేది అమ్మ అనే నేనుకి వచ్చింది, తండ్రి అనే నేనుకి వచ్చింది, అలా బంధం ఉండొచ్చు. నీవు బంధానికి అతీతుడవైన ఆ పరమాత్మ జరిగేది నువ్వు భయపడినా జరుగుతుంది, భయపడకపోయినా జరుగుతుంది, అందులో ఏం సందేహం లేదు. అనుకున్నంత అయింది అంటారు, అసలు అనుకోవటం ఎందుకు? చెడు అనుకోవటం ఎందుకంటే ఎవరైనా మంచి అనుకో, కాబట్టి చెడు అనుకుని నేను అనుకున్నాను ఆల్రెడీ ఇలా జరుగుతుందని నాకు తెలిసి వాడు అలా చేస్తాడు, పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు. ఎందుకు అనుకోవటం? ఎందుకు హాయిగా. అందుకనే ఈ అనుకోవటాల గోల లేకుండా ఉండడానికే నామస్మరణ అనే సాధన చెప్పండి. అలా కాకుండా హాయిగా ఏది ఎలా ఉందో అలా ఆనందంగా ఉన్నారనుకోండి, అప్పుడు దేంతో పర్లేదు. కాబట్టి ఇక్కడ ఈ నేనుతో వ్యవహారం చేయకుండా ఉంటే చాలు. ఎవరు ఏమన్నా అప్పుడు ఏ బాధ లేదు. నన్ను మీ అందరూ ఎన్ని మాటలు అనలేదండి. కాబట్టి అవన్నీ పట్టించుకుంటే స్థిరత్వం ఎలా ఉంటుంది? కాబట్టి చక్కగా ఎవరు ఏమన్నారో నీకు అనవసరం. నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా, ఆలోచన రహితంగా, ఇవన్నీ తర్వాత వస్తాయి. నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు నీలో నిర్భయత్వం వస్తుంది. ఆయన ధర్మస్వరూపుడు కాబట్టి కృష్ణ పరమాత్మ ధైర్యంగా అర్జునుడికి మాట్లాడుకుంటే యుద్ధం చేయి, డైలాగులు కొట్టదని చెప్పాడు. ప్రగల్భాలు పలకకు, నీ ధర్మం నువ్వు చేయి రాజుగా అని చెప్పాడు. ఆ నిర్భయత్వం ఎలా వచ్చింది మరి? కృష్ణుడు కూడా వీళ్ళలాగే ఓకే నేను పరమాత్మనే పుట్టానని చెప్పాడు. పరమాత్మ ఎలా అయ్యాడు అది గుర్తించాలి. రాముడికి ఎందుకు వచ్చింది నిర్భయత్వం అంటే ఇవన్నీ కూడా వాటిల్లోని పురాణాల్లోని సూక్ష్మాన్ని అర్థం చేసుకున్న వాడికి ఆ యొక్క ఇది వేరుగా ఉంటుంది. కథలాగా చదవడం, కథలాగా దాని గురించి యోచన చెయ్యడు. వాళ్ళ అవతార పురుషులనో ఇంకోటనో అలా ఆలోచించారు. సూక్ష్మం తెలుసు, అసలుది పట్టుకుంటాడు. కాబట్టి అక్కడ అవతారం ఏముంది అసలు?
అసలు ఏ లోకాలు లేవు, ఉన్నది బ్రహ్మమే అంటుంటే మళ్ళీ ఎవరంటే దిగి వచ్చేది? కాబట్టి దిగి వచ్చింది ఎవరు లేరా, నీ యొక్క ఇదనండి ఏదన్నా. కాబట్టి ఇక్కడ ఈ నేనుతో మీరు ఎప్పుడైతే వ్యవహారం మానేస్తారో అప్పుడు మీరు స్థిరత్వం కలిగి ఉంటారు ఆత్మలో. కాబట్టి ఒకవేళ చంపినా దానివల్ల కలుగు పాపము చే బంధము చే అంటపడక ఉంటాడు. ఇప్పుడు చూడండి, చుట్టాలో పిల్లలో ఎవరో ఒకళ్ళు, ఎప్పుడు ఎవరు ఒక రకంగా లేరు, మీరు లేరు వాళ్ళు లేరు, రకరకాలుగా మారుతూ ఉంటారు. వాళ్ళు ప్రేమ చూపించినప్పుడు ఒకలాగా ఉంటుంది, ద్వేషం చూపించినప్పుడు ఇంకోలాగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఇదంతా మీరు ఆలోచిస్తూ కూర్చున్నారనుకోండి, ఆనందం ఎక్కడుంది? వాడు చెడ్డగా ఉన్నాడు, మళ్ళీ మంచిగా అయ్యాడు, చూసావా ఇప్పుడు వాడు అవసరం కాబట్టి మనతో మంచిగా ఉన్నాడు అని మీరు అన్నారు అనుకోండి, ఆనందం ఉందా? లేదు. ఇదే డిస్కషన్, అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు, అది సరే. ఇక దీని గురించిన రకరకాల అభిప్రాయాలు వస్తుంది. దాని బదులు వాడి సంస్కారం ఏమిటో వాడు అలా ఉన్నాడు, అది మీరు పిల్లల బంధువుల ఎవరైనా సరే మిత్రుల అవన్నీ అనవసరం, వాడి సంస్కారం అది అని ఒక్క మాటతో వదిలేశారనుకోండి, ఎంత ఆనందంగా ఉంటారు. చాలా మీరు దేనికి ప్రయత్నం చేయక్కర్లా, ఒకళ్ళని వెళ్ళి పలకరించాలని కానీ ఒకరి కర్తశీలు ఇవన్నీ మీరేం ప్రయత్నించక్కర్లేదు. కాదండి వెళ్ళకపోతే బాగుంటది కదా అంటారు, మరి స్థిరత్వం రాకపోతే బాగాలేదు కదా అని అనుకోవాలి. అది వచ్చిన బాధ. ముందు ఆత్మస్థితి కలిగి ఉండాలి, లేకపోతే నా జీవితం వ్యర్థము అన్న ఇది రా. కానీ బాహ్య ప్రపంచంలో ఇది అలాగా ఇది ఇలాగా అని అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్, వాటి గురించిన ఆలోచనలు, ఇవన్నీ దేనికి? మరి వీటి వల్ల నీ జీవితం ఏమి పెరగదు. ఎంత పాపి చిరాయి అన్నా వాడు ఆయుష్, అది పరమాత్మ ఇచ్చిందే, వాడు పాపాత్ముడు కాబట్టి ఎక్కువ రోజులు జీవిస్తాడనే ఇక్కడ అర్థం. వాడికి ఇచ్చిన ఆయుష్ అంతే, అది పరమాత్మ ఇచ్చాడు. వాడు చెడ్డవాడా మంచివాడా అనేది నువ్వెందుకు ఎలా డిసైడ్ చేస్తావు? నువ్వు చెడ్డ అన్నదల్లా అందరికీ చెడ్డ అవుతుందా? అవ్వదు కదా. పిల్లలకి తల్లిదండ్రులు కోపడితే చెడ్డే, వాడు అనుకున్నది ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా అంతే, వాళ్ళు అనుకున్నది జరగకపోతే అవతల వాడు సరిగ్గా లేకపోతే వాడిని చెడ్డవాడనే అంటారు, అదే పిల్లలు అంటారు. కాబట్టి అందుకని ఒక జ్ఞానిలాగా ఉండాలి అంటే, నేను లేనివాడే జ్ఞాని అని మీకు బాగా తెలిసింది. అప్పుడప్పుడు జ్ఞానిలాగా వ్యవహారాలు కూడా మీరు చేశారు, చేయలేదు అనడానికి లేదు. తెలియనప్పుడు చేశారు, తెలిసాక చేస్తున్నారు. చేయకపోతే పాపం ఇంత కష్టపడి ఎలా వింటారు పొద్దున్నే లేచి చలిలో. కాకపోతే ఏంటంటే సర్వకాల సర్వ అవస్థల ఎందు లేదు, స్థిరత్వం లేదు, సంస్థితి లేదు. స్థితి ఉంది కానీ సంస్థితి లేదు. స్థితి అంటే అప్పుడప్పుడు వచ్చిపోతుంది, కానీ కావాల్సింది సంస్థితి, ఎప్పుడు ఉండవలసిన స్థితి. అప్పుడు పిల్లలు కాదు ఎవరైనా సరే, ఏ బంధము ఎలా ఉన్నా మీకు ఏమీ అనిపించదు. ప్రేమగా ఉన్నా పెద్ద నో రియాక్షన్, ద్వేషంగా ఉన్నా నో రియాక్షన్. మీ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ ఆయన డిసైడ్ చేశాడో పరమాత్మ అదే ఉంటుంది. అందుకని జ్ఞానికి ఆయన ఏ కర్మలు డిసైడ్ చేయలేదు కాబట్టి వాడికి ఏ కర్మ లేదు. వాడి చేత దేహం ఉంది కాబట్టి చేయించబడుతూ ఉంటుంది అంతే. అంతే తప్ప వాడేమి నేను చేశాను అంటూ చేయలేదు అనడు, చేస్తాను అనడు. ఎందుకు నాకు ఇది, ఈ బంధముల పట్ల ఈ యొక్క బాధ నాకు అవసరమా? వాళ్ళు అలా మారిపోతున్నారే, అయ్యో నేను ఎంత మంచిగా ఉన్నాను అని. ఎందుకండి బాధ? మంచిగా ఉండటం నీ యొక్క లక్షణం, నువ్వు మంచిగానే ఉండు. అయ్యో నేను మంచిగా ఉన్నవాడు చెడ్డగా ఉన్నాడు అంటే నువ్వు చెడ్డవాడివే అవుతావు. ఎందుకంటే వాడి చెడ్డ గుర్తించింది ఎవరు? నువ్వే. వాడు గుర్తించడం ఎందుకు అనవసరంగా. అంటే అందరూ కూడా సంస్థితి కలిగి ఉండండి ఆత్మలు. సంస్థితి అంటే ఏ దేని గురించిన లేస మాత్రమైనా ఏది లేదు. అందుకే వీటన్నిటి సందేహాలు తీర్చుకోవచ్చు. మీకు ఏవేవో సంసారంలో ఈ బాహ్య ప్రపంచంలో వస్తాయి,
అవి తీర్చుకోవచ్చు. అయితే ఎవరిని అడిగితే కరెక్ట్ గా తీరుతుందో వారినే అడగాలి. అందుకే గురువులు, లేకపోతే గురువులతో పనే ఉంది. లేదా సందేహాన్ని అలా వదిలేసేయటమే. ఎందుకంటే సందేహాలు నిన్ను ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండనివ్వదో అప్పుడు తీర్చుకోవాలి. ఆ సందేహం పెద్ద పర్లేదు అనుకోండి, అది ఎప్పుడో ఆ టైం వచ్చినప్పుడు అది తీరుతుంది. కాబట్టి దిగులు కాబట్టి ఈ విధంగా సంస్థితి కలిగి ఉండండి. అనవసరమైన విషయాలు జరిగినవి జరిగేవి ఏవో ఒకటి లేచింది మొదలు జరుగుతూనే ఉంటాయి, పడుకునే వరకు ఉంటూనే ఉంటుంది. మీరు పడుకుంటే పడికి ఏమన్నా జరగటం ఆగిపోయిందా? కాబట్టి అలా బంధము లేకుండా ఉండండి. ఏది ఎలా జరిగిందో, ఏది ఎలా మీ దగ్గరకు వస్తుందో దాన్ని ఆ విధంగా యాక్సెప్ట్ చేస్తే గనక వితౌట్ ఎనీ థాట్, సింగిల్ థాట్, ఎందుకన్నాడు వాడు, నీకు అనవసరం అన్నాడు వాడు, అన్న తర్వాత ఎందుకన్నాడు అని ఎందుకండి మళ్ళీ ఆలోచన. అన్న తర్వాత నువ్వు గనక ఎందుకన్నాడని ఆలోచించకపోతే నీ దగ్గర నుంచి రియాక్షన్ రావాలా వద్దో ఆయన డిసైడ్ అవుతారు. ఆలోచన వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు. పిల్లలు చూడండి, వాళ్ళంతా వాళ్ళు నడిచాక లేదా పనులు చేస్తుంటే మీరు చేస్తారా వాళ్ళ పనులు? వాడు నువ్వు చెయ్యంటే ఇప్పుడు నీకు చేయటం వచ్చింది మాట్లాడకుండా నువ్వు చెయ్యను. అందుకని పరమాత్మ కూడా అదే అంటాడు, నీకు అన్ని తెలియజెప్పాను ఇంకేంట్రా, సరే ఆలోచించుకో, అయితే నేను సాక్షి అన్నాడు. మీరు సాక్షిగా ఉంటే ఆయన పని చేస్తారు. ఆయన పని చేస్తే మీకు అసలు బాధే కలగదు, లేస మాత్రంగా కూడా ఆలోచనే రాదు. హాయిగా ఉంటారు. అవతల వాడు తిట్టుకోనిండి, వాడు మిమ్మల్ని ఎన్నన్నా అనండి, అంటారు అనేవాడు బోల్డ్ అంటారు, మమ్మల్ని పట్టించుకోలేదంటారు, మేము మీకు పనికి రాలేదంటారు, వెళ్ళండి ఆ గురువుతోటే ఉండండి అని గురువులు మేము అక్కర్లేదు మీకు అంటారు. అలా రకరకాలుగా అంటారు. అన్ని కాదండి, వాళ్ళు ఉక్రోషం అది అంతే. పాపం వాళ్ళు గురువు దగ్గరికి రాలేరు కదా వాళ్ళకు, అందుకని ఏదో ఉక్రోషం. మీరేం ఫీల్ అవ్వక్కర్లే వాళ్ళు అన్నారని, లేస మాత్రంగా కూడా దేని గురించి మీరు మరి హాయిగా ఆనందంగా ఆ యొక్క ఆత్మ ఎందే సంస్థితి కలిగి ఉండేది. హాయిగా సరదాగా మాట్లాడుకోండి, ఆనందంగా ఉండే మాటలు మాట్లాడండి. ఒకరిని గురించిన విమర్శలు ఇలాంటివన్నీ మాట్లాడారనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్తారు. ఇప్పుడు జరిగేది అదే. ఆ చెత్తంతా పట్టుకున్నారు కాబట్టి సంస్థితి కలగటం లేదు. అప్పుడప్పుడు అది వచ్చి వెళ్ళిపోతుంది. ఏది స్థితి అనేది, ఆత్మ అనేది అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడో పొద్దున్న లేవగానే అబ్బా రామ అంటారు చూసారా, అబ్బాతో రామ ఎందుకండి, రామ రామ అనొచ్చుగా, చలేస్తోంది అంటారు. ఎందుకు పాపం ఆయన్ని ఇబ్బంది పెట్టడం, ఆయనకు లేదు చలి, మీకుంది. పరమాత్మను అట్లాగే కదండి తలుచుకుంటారు, అబ్బా ఏంట్రా కష్టాలు నాయనా రామ, అదే ఎందుకండి అవన్నీ. హాయిగా ఒక్క రాముడిని తలుచుకుంటే ఇవేం లేకుండా ఉంటాయి కదా, ఇవన్నీ తలుచుకుని అప్పుడు రాముడిని తలుచుకున్నారు. ఆత్మస్థితిని యొక్క నిర్లేపత్వాన్ని గురించిన ఒకనొక సిద్ధాంతం, సత్యము చెప్పబడినది, కానీ హింస గురించి కాదు. అలాంటి నిర్లేపత్వాన్ని పొందినవాడు, ఆత్మయందున్నవాడు నిరంతరము ప్రాణికోట్లకు మేలు చేయనే కాని బాధిస్తాడా? ఈ విషయమును ముముక్షువులు అంటే సాధకులు ముఖ్యముగా జ్ఞప్తి అంటూ ఉంచున్నారు. కాబట్టి అమ్మయ్య, నేను పూర్తి ఆత్మ సంసిద్ధి పొందాక ఎవరినైనా ఇప్పుడు నన్ను అన్న వాళ్ళందరినీ తలా మాట అనొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా, కావాలంటే రెండు తన్నొచ్చు వాళ్ళని, ఇలాంటి భావాలు ఏమైనా ఉంటే మీకు ఆత్మ సంస్థితి రమ్మన్నారా అంటే అర్థం అట్లా ఏదో చేస్తారని కాదు, అక్కడ అర్థం చెయ్యనే చెయ్యడు అని అర్థం. కాబట్టి చెయ్యకుండా ఉంటే అయినా ఇప్పుడు అంత అజ్ఞానులుగా ఎవరు లేరు కదండి. ఒకళ్ళని అంటే ఆనందం వస్తుందా? ఆనందం వల్ల అంటే పిశాచాలకే పైశాచిక ఆనందం, ఎవరెవరో వాళ్ళకి అదే ఆనందం. ఆత్మస్థులకు ఆత్మానందం ఉంటుంది కదా, బ్రహ్మముఖి బ్రహ్మానందం ఉంటుంది, పిశాచాలకి పైశాచిక ఆనందం. పిశాచ ఆనందం మొదలు పైశాచిక ఆనందం పిశాచాలకు ఉంటుందండి. రాక్షస ఆనందం అంటారు, వాడికి అంతేలేండి, పక్క వాడిని హింసిస్తే అంటే ఏమంటారండి, రాక్షస ఆనందం అంటారు. మీరెవరో మీరే డిసైడ్ అవ్వండి, మీరు రాక్షసుల, ఆత్మస్థుల, బ్రహ్మముల ఏంటో మీరు డిసైడ్ అవ్వండి. ఇంకా అప్పుడు ఏం గోల ఉందండి. మీరు ఏది డిసైడ్ అయ్యారో అంత ఉన్నతంగా ఉండాలి.
అలాగే ఉండాలి, ప్రయత్నపూర్వకంగా ఉండి తీరాలి. అంతే తప్ప నేను ఇలా ఉంటానండి అలా ఉంటానండి, అందుకే శిష్యులుగా ఉండాలన్నారు. ఓవర్ యాక్షన్లు చేయమని. ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తారండి? అతిగా ఆలోచించినప్పుడే ఆ ఓవర్ యాక్షన్. నేను శిష్యుణ్ణి అన్న భావన ఉన్నవాడికి వాడికి స్ఫురణలు వస్తాయి, వాడు హాయిగా శిష్యుడిగానే ఉంటాడు, అన్ని చేస్తాడు. అలా లేని వాళ్ళే కదా ఏదో ఆలోచిస్తారు, అప్పుడే ఒకటికి ఒకటి జరుగుతుంది. ఒకటికి ఒకటే ఏమిటి, ఒక్కోసారి ఒకటికి 4 జరుగుతాయి కదా. సరే, ఏదైనా జరగచ్చు అని అర్థం. అందువలన గురువు దగ్గర శిష్యుడిగా ఉండాలి, దైనందిన జీవితంలో ఆత్మ సంస్థితుడుగా ఉండాలి. కాబట్టి ఎక్కడైనా ఆత్మ సంస్థితుడుగా అంటే, మరి ఒక గురువు ఉన్నప్పుడు గురువు దగ్గర నువ్వు ఆత్మ సంస్థితుడుగా యాక్షన్లు చేయరా, అక్కడ శిష్యుడివే. ఎందుకంటే నీకు దేహం ఉంది, గురువుకి దేహం ఉంది. అక్కడ నువ్వు ఆశ్రయించావు గురువుని, కాబట్టి అక్కడ నువ్వు శిష్యుడిగానే వ్యవహారం చేయాలి. హనుమంతుడు దాసభక్తి ఎలా అన్నాడో అలాగే ఉండాలి తప్ప అక్కడికి వచ్చి వేరుగా ప్రవర్తించరా. నీ ఆత్మ సంస్థితి లేక నీ యొక్క నిర్లేపత్వము, నిష్కామాలు అన్ని కూడా నీ దైనందిన జీవితం. కాబట్టి ఇక్కడ శిష్యుడిగా మాత్రమే ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే, నువ్వు నిజంగా నీ దైనందిన జీవితంలో ఆత్మ సంస్థితుడు లాగా, అంటే ఆ జ్ఞాని లక్షణాలు ఎప్పుడైతే నీలో స్థిరంగా ఉంటాయో అప్పుడు గురువు దగ్గర శిష్యుడిగానే ఉంటావు. అన్ని లింకులే. పుణ్యపాపములకు కారణము కర్తృత్వం, సంగము, ఆసక్తి. అనగా జీవుడు తన ఆత్మస్థానాన్ని వదిలి దిగివచ్చి దృశ్యముతో బుద్ధితో చేరి నేను చేయుచున్నాను అని తలంచుటయే. కానీ ఎప్పుడు అట్టి సంగము అంటే ఆసక్తి, కర్తృత్వం లేదో అత్తరి ఆ పుణ్యపాపములతో గాని తజ్జనిత సుఖ దుఃఖములచే గాని బంధమోక్షములతో గాని మనుజునకు బంధమే లేదు. వాడికి పాపము అంటదు. కాబట్టి ఇక్కడ అర్థము తన ఆత్మస్థానం నుంచి దిగి వచ్చాడు. ఆత్మస్థానం పరమోన్నత స్థానం, ఉత్కృష్టమైనది, అందుకనే దిగి వచ్చి అన్నారు. ఆఫీసరు దిగి వచ్చి ప్యూన్ పని చేయడు కదండి వాడు ఉన్నప్పుడు. చెయ్యరమ్మా. పోన్లే నాన్న నువ్వు కూర్చో నేను చేస్తా అంటాడా? చెయ్యడు. అనడమ్మా. అలాగే అసలు వీడు జీవుడే కాదు, వాడు ఆ జీవుడి కింద వచ్చి జీవుడిగా వ్యవహారం చేస్తున్నాడు. వాడికి తెలిసింది. ఇప్పుడు తెలియనప్పుడు అది వేరే విషయం, తెలిసినది. కాబట్టి తెలిసిన తరువాత తాను ఏదై ఉన్నాడో, తాను ఆఫీసర్ అని తెలిసాక ప్యూన్గా ఎలా చెయ్యడో వాడు, తాను బ్రహ్మమని తెలిసాక జీవుడిగా వ్యవహారం ఎందుకు? ఇది ఎవరికి వాళ్ళు వేసుకోండి ప్రశ్న. నేను బ్రహ్మాన్ని కదా, ఎందుకు నేను ఇంకా జీవుడిలాగా వ్యవహారం చేస్తున్నా? ధర్మము చేయకుండా జీవుడిలాగా వ్యవహారం చేస్తున్నారన్నది తెలుసుకోండి. మీరు తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా మీ యొక్క బంధముల పట్ల మీరు ధర్మంగానే ఉండాలి తప్ప బంధముగా వ్యవహరించాలి. మీరు ఎప్పుడైతే అమ్మలాగో, ఒక భర్తలాగో, భార్యలాగో అలా అంటే ఆ ఏ బంధం అని అంటున్నారో ఆ బంధములాగా మీరు వ్యవహారం చేసినప్పుడే మీకు బాధ ఇక రకరకాలుగా కలుగుతాయి. మీరు బంధములాగా వ్యవహారం చెయ్యనప్పుడు అంటే కేవలం ధర్మం నేను చెప్పేది, వాటిని వదిలేయమని చెప్పటం లేదు, ఆ ధర్మం చెయ్యాలి. ఆ ధర్మం మాత్రమే చేసి అది కూడా నిమిత్త మాత్రంగా చేసినప్పుడు మీకు ఈ యొక్క జ్ఞానం అంటారా, జీవ బ్రహ్మైక్యమా, మోక్షమా అనేది ఎక్కడో లేదు, అదే స్థితి. అంటే ఇక ప్రయత్నమే అవసరం లేదు మీకు, ఎందుకంటే బోధ జరిగినది.
ఈ బంధములు అంటే ఏమిటో తెలిసినది. అన్ని బంధాలు బాధిస్తాయని నేనేం చెప్పటం లేదు, కానీ అన్ని బంధములు అని నువ్వు అనుకుని బంధముగా వ్యవహరించినప్పుడు నీకు బాధ కలుగుతుంది, అది గుర్తుపెట్టుకో. వేరే వాళ్ళ సంగతి మాట్లాడటం లేదు. ఎప్పుడైతే నువ్వు పక్కవాడి గురించి ఆలోచించటం మొదలు పెట్టావో, అది మంచి కానీ చెడు కానీ, అప్పుడే నీ బాధ మొదలైంది. అంటే ఆలోచించవద్దని అర్థము కాదు, ఏది ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంతే. నువ్వేం చేయాలో కూడా ఆల్రెడీ డెసిషన్స్ అయిపోయాయి. నువ్వు ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు, వాడేం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా బ్రహ్మ నిర్ణయాలు. ఎప్పుడు నువ్వు సాక్షిగా ఉంటే, నీవు బ్రహ్మంగా ఉంటేనే సాక్షిగా ఉండగలుగుతావు. ప్రయత్నపూర్వకంగా బ్రహ్మగానే ఉండాలి, అప్పుడు అన్ని అద్భుతంగానే జరుగుతాయి. ఎప్పుడైతే అందులో నీవు దూరి, అంటే ఈ నేనుతో నువ్వు ప్లాన్లు వేసినా ఏది చేసినా తప్పదు. అప్పుడు నేనుతో కర్మలు కదా, ఎందుకంటే ఈ నేను ఎందుకు వచ్చింది, కర్మలు అనుభవించడానికి వచ్చింది. ఆ పరమాత్మ చాలా కరుణతోటి, ఒరే నువ్వు నేను కాదురా బ్రహ్మం అని నీకు బోధించాడు. ఎంతో మందికి అసలు బోధించాలి ఆయన, సెలెక్ట్ చేశాడు, కొంతమందినే సెలెక్ట్ చేశాడు, నిన్ను సెలెక్ట్ చేశాడు, నీకు చెప్పాడు, ఒరే నువ్వు నేను కాదురా ఫలానా బ్రహ్మ అనివే, నువ్వు నేను సమానం అవుతావు, నువ్వు నేనుతో లేకపోతే నువ్వు నేను సమానం, నువ్వు నేనుతో ఉన్నావు కాబట్టి నువ్వు నన్ను ఆరాధించాల్సి వస్తుంది, నన్ను పట్టుకోవాలి, నన్ను ప్రాధేయపడాలి, ఇన్ని ఉన్నాయిరా. ఆఫీసర్లు చూడండి ఒకే లెవెల్లో ఉంటారు, కాబట్టి నువ్వు నేను సమానం అవుతానురా, నువ్వు నేనుతో వ్యవహారం చేయకని చెప్పి మీకు బోధ చేశాడు. సెలెక్ట్ చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకుని బోధ చేశాడు. ఇక దేనికి ఇస్ బాత్కి అన్నట్టుగా, మరి ఎందుకు ఇంకా జీవ వ్యవహారం, ఇంకా బంధములుగా ఎందుకు కొనసాగాలి? ఆ వ్యవహారం అక్కర్లేదు, ఎందుకంటే జరుగుతున్నాయి, ఏవి ఆగిపోలే. మీరు పట్టించుకోనంత మాత్రాన ఏదన్నా ఆగిపోయిందా? జరగవలసినవి జరుగుతూనే ఉంటాయి. ఏది జరగాలి అనేది ఆయన నిర్ణయం ప్రకారం. అబ్బాయి ఇక్కడికి వస్తే ఆనందంగా ఎళ్ళబుద్ధి కావట్లేదు అంటే ఉండేటట్టుగా ఉంటుంది. వెళ్ళిపోదాం అంటే డిసైడ్ అయ్యి వచ్చారనుకోండి వెళ్ళిపోవాలి అని, అప్పుడు ఉండగలుగుతారా? ఎక్కడైనా సరే అసలు వెళ్ళిపోదాం అనుకున్నా వాడు బలవంతం చేశారు ఉండారంట, ఆ బలవంతంది తర్వాత బాధ కలిగిస్తుంది. సరే బాహ్యంలో ఇలాగే ఉంటుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా దైనందిన జీవితంలో ఆత్మలుగానే ప్రవర్తించండి, సాక్షులుగానే ఉండండి, ఏం ఆనందంగా ఉండండి. ఇక్కడ ఏదో సీరియస్ గా ఎవరితో మాట్లాడొద్దని చెప్పబడటం లేదు బోధ. ఆనందంగా మీ వ్యవహారమే ఆనందం. మల్లెపువ్వు సహజ లక్షణం ఆ పరిమళం ఇవ్వటం అనేది, వాడిపోయిన తర్వాత రాదు. మీ సహజ లక్షణం ఆనందంగా ఉండటం, ప్రేమగా మాట్లాడటం, అంతే. కాబట్టి మీ సహజ లక్షణం ఏదో అదే లక్షణంతో ఉండండి అందరితో కూడా. ఎప్పుడైతే అందరితో అదే విధంగా ఉంటారో అప్పుడు ఇంకా బాధ ఏముంది. కాబట్టి సర్వకాల సర్వ అవస్థలయందు ఈ విధంగా మీరు ప్రయత్నపూర్వకంగా ఉంటారు, అంతే తప్ప ఇప్పుడు ఒక రకంగా తర్వాత ఒక రకంగా ఇట్లా రకరకాలుగా ఉండరు. ఎందుకంటే రకరకాలుగా ఉండేది జీవుడు, జ్ఞాని రకరకాలుగా ఉండడు. వాడికి ఎప్పుడు ఒకటే, వాడు ఆనందంగా ఉంటాడు, వేరే వాళ్ళతో కూడా ఆనందంగానే ఉంటాడు. వాడు అవతల వాడు ఎలాంటి వాడైనా వీడి ఆనందానికి వాడితో ఏం అసలు ఎక్కడ ప్రాబ్లం ఏం లేదు. వాడు మంచివాడా చెడ్డవాడా ఎవడు అనవసరం. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు ఎప్పుడు ఆనందంగా ఉండండి. ఏది లభించినా సరే అది పరమేశ్వరుడు అనుగ్రహం అని మీరు ఎప్పుడైతే దృఢంగా నమ్ముతారో, విశ్వసిస్తారో, మీకు దాని నుంచి పరమానందమే లభిస్తుంది. ఎందుకంటే మీరు పరమాత్మ అన్నారు దాన్ని. మీరు ఎప్పుడైతే దాన్ని పరమాత్మ అన్నారో అక్కడ ఆనందం తప్ప వేరేది లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏదైనా సరే, బంధమైనా సరే, విషయమైనా సరే, ఏదైనా సరే. ఆ బంధము కూడా పరమాత్మ అన్నారా, వాడు అలాని వాడేం ప్రేమగా ఉంటాడని నేను చెప్పడం లేదు. వాడు బాధించినా ఆ బాధ మీకు కలగదు, అది అక్కడ తేడా. ఎందుకంటే మీరు పరబ్రహ్మనే చూస్తున్నారు. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి తెలియక ఏవో ఒకటి మాటలు అంటూ ఉంటారు, మీరు ఫీల్ అవుతారా?
అంటే ఫీల్ అవుతారండి. ఆ లక్షణం, అది అక్కడ చిన్నపిల్లవాడు అని వచ్చిన లక్షణం మీరు సహజంగా చేసుకోగలిగినప్పుడు మీకు బాధ అనేదే కలగదు. ఎందుకంటే మీరు బ్రహ్మమునే చూస్తున్నారు అంతట. బంధము పట్ల కూడా అదే వ్యవహారం. అది భార్య అయినా, భర్త అయినా, అత్తగారు, ఏదైనా సరే, ఏ బంధం పట్లైనా మీరు ఆ బంధాన్ని గనక పరబ్రహ్మం అన్న భావనతో గనక ఉంటే ఆ బంధం ఎలా ఉన్నా మీకు బాధ కలగదు. అది అక్కడ అసలు రహస్యం. అది ఎంత, ఏ దగ్గర బంధమా, దూర బంధమా, ఏదైనా సరే లోపల ఫీల్ అయినప్పుడు కదండి కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. బ్రహ్మం ఏడిస్తే బాగుండదు కదా. కాబట్టి బ్రహ్మం దగ్గర, అందుకనే బ్రహ్మంగా ఉన్నవాడికి బ్రహ్మానందమే లభిస్తుంది అన్నారు, కానీ ఇంకేంటి ఏం చెప్పాలి. కాబట్టి అందరూ కూడా ప్రయత్నపూర్వకంగా దైనందిన జీవితంలో అహం బ్రహ్మాస్మి అనకుండా సర్వం ఖలు ఇదం బ్రహ్మం అనుకోండి. మీరు బ్రహ్మం అనుకున్నప్పుడే మిగతాదని, అందరూ బ్రహ్మం అనుకున్నప్పుడే నువ్వు బ్రహ్మం అవుతావు. అందరూ బ్రహ్మం, నేను ఒక్కనే బ్రహ్మం అంటే ఎలా అవుతానండి? మళ్ళీ మిమ్మల్ని కూడా ఒక గదిలో కూర్చోబెట్టాలి, దేవుణ్ణి కూర్చోబెట్టినట్టు. దేవుడిని గుడిలో కూర్చోబెడతారు కదా, మరి మీరు నేను బ్రహ్మం అంటే ఎక్కడో కూర్చోబెడతారు. అర్థం ఏంటంటే అహం బ్రహ్మాస్మి అంటే నువ్వు బ్రహ్మమేరా అనుకో, అలాంటి వ్యవహారం చెయ్యి. కానీ ఎప్పుడు చేయగలుగుతావు? అంతా బ్రహ్మమే అనుకున్నప్పుడే నీకు సులభం అవుతుంది. సత్సంగం అనుకున్నారు కాబట్టి ఒకరికొకరు ప్రేమగా ఉన్నారండి. అదే సత్సంగం అనుకోకపోతే ఉంటారా? అంటే అంతా సత్సంగమే అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఎవరి మీద ఎలాంటి భేదాభిప్రాయాలు లేవుగా మీకు. ఎప్పుడైతే సత్సంగంలో బంధానికి విలువ లేదో అప్పుడు అందరూ చక్కగా ఉన్నారు. అదే బంధాలతో ఉన్నప్పుడు చక్కగా ఉన్నారా చెప్పండి? మీకు అనుభవాలే చెప్తారు. దైనందిన జీవితంలో ప్రయత్నపూర్వకంగా చక్కగా ఆనందంగా ఉండండి. సర్వం ఖలు ఇదం బ్రహ్మం అన్న స్థితిలోనే ఉండండి. అప్పుడు మీరు విడిగా అహం బ్రహ్మాస్మి అనుకునే ఆవశ్యకతే రా. ఎందుకంటే సర్వం ఖలు ఇదం, ఇదంతా బ్రహ్మమే అన్నప్పుడు ఆ ఇదంతాలో మీరు ఉన్నారు కాబట్టి ఇంకా డౌట్ లేదు. కాబట్టి అందరూ కూడా ప్రయత్నపూర్వకంగా ఆ విధంగా ఉండండి. శుభం భూయా. శివాయ గురవే నమః. 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 బుద్ధిని దాటి, అహంభావమును దాటి ఆత్మయందు నెలకొని ఉండు వానికి ఆ బుద్ధితో ఏది చేసినను చెయ్యనట్లే కదా. కాబట్టి బుద్ధిని దాటి, అహంభావాన్ని దాటి అంటే నేను లేకుండా అని అర్థం. చిన్నపిల్లవాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు, వాడు ఏదో చేస్తూ ఉంటాడు. అయిన తర్వాత కూడా మనం మెచ్చుకుంటే ఏదో అయింది అనుకుంటాడు, కానీ అది ఏమిటో వాడికి అర్థం కాదు. అట్లా అయితే అక్కడేమో అది తెలిసి తెలియని తనం. ఇక్కడ ఎప్పుడైతే నీవు కేవలము ఆ యొక్క కర్తృత్వ బుద్ధి లేకుండా నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తావో, అంటే ఫలితం ఏదైనా సరే నీకు అనవసరం, నువ్వు నీ ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ ఉంటావో అప్పుడు అది చేసినా కూడా చెయ్యనట్టే. అంటే కర్మ యొక్క నిశ్శేషత్వానికి దారి తీస్తుంది. అదే ఆత్మ సంస్థితి. అట్టి స్థితి యందుండు వారు అసభ్యమైన, అధర్మయుతమైన, హింసాకరమైన, పీడాకరమైన క్రియలేవియు చెయ్యరు. అంటే వాళ్ళు చెయ్యరు. వాళ్ళ మనసులోనే లేనప్పుడు ఎలా వస్తుంది? మనసా వాచా కర్మ. మనసులో లేనిది మాటల్లో ఉండదు, మాటలో లేనిది క్రియ. అయితే యాక్చువల్లీ చేసేవాళ్ళు లోపల ఒకటి పైన ఒకటి, అదంతా వేరేది. వాడికి జ్ఞాని అనలేరు వాడిని, వాడికి అసలు ఆత్మే తెలియబడలేదని అర్థం. ఆత్మ తెలిసిన తర్వాత కూడా మనసులో ఒకటి పెట్టుకుని పైన ఇంకొక రకంగా యాక్షన్ చేసేవారిని పరమాత్మ కూడా రక్షించదు. అంటే అర్థం వాడి కర్మ ఎంత ఉంటుందో అర్థం చేసుకో.
కాబట్టి ఎప్పుడూ ఒకే రకంగా ఆ పరమాత్మ లక్షణాలతో లోపల బయట అంతా ప్రేమే, అంతా బ్రహ్మమే అని ఎలా అయితే తెలుసుకున్నామో అదే విధంగా అభేద బుద్ధితో ఉండటం, లోపల బయట ఎక్కడా కూడా భేద భావన లేకుండా అభేద బుద్ధితో వ్యవహరించడం, అదే అసలైనది. కాబట్టి ఎప్పుడైతే ప్రయత్నపూర్వకంగా సర్వకాల సర్వ అవస్థల యందు ఎవరు ఈ విధంగా ఆచరణలో పెడతారో అభేద, అంతటా ఒకటే భావం, నీ నా భేదం లేదు, నేను అన్న ఇదే లేదు, అంటే కర్తృత్వం లేదు, సింపుల్ గా నేను లేదు, వాడు మోక్షి అని, అంటే మోక్షాన్ని పొందేశాడు వాడు ఇంకా పొందడానికి అక్కడ అంటూ ఏమీ లేదు, వాడు ఇంకేం చేయక్కర్లా. ఎప్పుడైతే ప్రయత్నం మొదలు పెట్టాడో ఆ క్షణం నుంచే వాడి యొక్క కర్మక్షయం మొదలవుతుంది. ఏ క్షణమైతే వాడి ప్రయత్నము సహజ లక్షణం అయిపోతుందో, వాటి ఎప్పుడు ప్రయత్నం ఉండకూడదు, అది సహజం అవ్వాలి. ఎలా అయితే బాహ్యంలో అది ఏ పని అయినా సరే మొదట్లో నేర్చుకుంటాడు శ్రద్ధగా ఎక్స్పెరిమెంట్ లో, అలా తర్వాత వాడికి దానిలో స్కిల్ వస్తుంది. ఆ స్కిల్నెస్ వల్ల వాడు ఇంకా దాని గురించి ఆలోచించక్కర్లేదు, వాడు టకటక చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఏ పని అయినా సరే, చిన్నదా పెద్దదా అనేది తర్వాత విషయం. వాడు ఎక్కడ ఇంకా దేని గురించి వాడికి వెతుకులాట అక్కర్లేదు, చాలా వాడికి అలవాటు అయిపోయిందండి, వాడు అలా చిటికెలో చేసేస్తాడు, ఎడం చేత అయినా చేసేయగలడు, ఇలా డైలాగ్. కాబట్టి ఆ యొక్క లక్షణము అంటే నేను లేని లక్షణం, కేవలం ధర్మం మాత్రమే, అభేదం, సర్వత్రా ఒకే భావం, సామరస్యం. సో ఇన్ని చెప్తున్నా అన్ని కలిపి ఒకటే, మీరేమి భయపడక్కర్లే ఇన్ని ఉన్నాయా ఇన్ని ఎలా చేస్తాను, ఏది లేదు. ధర్మము అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. అర్థం కాని వాళ్ళకి కొంచెం విడివిడిగా చెప్పడం అంతే, ఏదో ఒక పాయింట్ అన్నా మీకు తగిలితే ఆ విధంగా అందరితోటి సమభావంతో ఉంటాయి. కాబట్టి వాడి సహజ లక్షణం అయిపోవాలి. ఇక వాడిలో యాక్షన్ అంటే ఏం లేదు, ప్రయత్నం లేదు, ప్రయత్నం అంటేనే యాక్షన్, ఇంకేమీ లేదు. వాడు సర్వకాల సర్వ అవస్థల యందు కూడా ఒకే రకంగా ఉంటూ ఉంటాడు. అయితే ఇక్కడ మళ్ళీ మీరు క్లారిటీగా ఒకే రకం అంటే వాడికి ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు ఏది రాదు, ఇలాంటివి దాంట్లో అయ్యో నేను ఇలా ఉన్నానా అని మీరు అనక్కర్లేదు. అక్కడ అధర్మం జరుగుతున్నప్పుడు మీకు ఎదిరించే స్థాయి ఉందనుకోండి, మీరు ఎదిరించాలి, చెప్పగలిగే అర్హత మీకు ఉన్నప్పుడు, అంటే మీరు తల్లో తండ్రో ఉంటుంది కదా. పిల్లలు కూడా ఒకానొకసారి సుఖాదపి బాలాదపి అని అన్నారు శాస్త్రంలో. పిల్లలు చెప్పినా కూడా మనం మంచి చెప్పినప్పుడు వినాలి అని చెప్పారు, ఎవరు చెప్పినా అని అన్నారు. కాబట్టి ఆ చెప్పే ఇది ఉన్నప్పుడు మీరు చెప్పి తీరా, వాళ్ళు పాటిస్తారా లేదా అన్నది మీకు అనవసరం, కానీ చెప్పడం మీ ధర్మం అవుతుంది. చెప్పకపోవడం కూడా దోషమే, ఎందుకంటే పిల్లలకి తల్లిదండ్రి మంచి చెడు చెప్పి తీరాలి. వాడు ఎలా పోతే అని అనరాదు, ఇంకోటిగా అప్పుడు మళ్ళీ తోటకూర కదిలో లాగా అవుతుంది. కాబట్టి మంచి అనేది చెప్పి తీరాలి. వాడికంటూ ఓ వయసు వచ్చాక అయినా సరే మీకు తెలిసినప్పుడు మీరు తల్లిగా అనండి, ఏదైనా సరే బంధం ఏదైతేనేమిటండి మంచి చెప్పడానికి. కాబట్టి మీరు ఆ ధైర్యం మీకు ఎప్పుడు ఉంటుంది, మీరు ధర్మంగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆ ధర్మంలో సంస్థితి కలిగి ఉంటారో వారికి నిర్భయత్వం వస్తుంది. ఇప్పుడు నిజంగా మీకు ఒక పని ఇష్టం అనుకోండి, చెయ్యాలని అనుకుంటే పదే పదే అడుగుతారు, అంతే తప్ప 2 సార్లు 3 సార్లు అడిగి మానేస్తారా? అది అందులో మంచి పని అనుకోండి, పదే పదే అడగాల్సిందే, అది గురువునైనా సరే. అంతేగాని 2 సార్లు అడిగామండి, మీరు వినలేదు, రిక్వెస్ట్ చేశాము, మెసేజ్లు పెట్టాము, మీరు పట్టించుకోలేదు కాబట్టి వదిలేసామండి అంటే ఎవరి కోసమండి? మీరు రికార్డింగ్స్ చేసేది నా కోసమా? కాబట్టి ఇక్కడ
ఏమిటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీరు మంచి చేస్తున్నారు అంటే భయపడక్కర్లేదు. మీది కాదు అన్నప్పుడు, మీకు ఇష్టం లేనప్పుడు ఏం జరుగుతాయి? ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పరిణామం ఏంటనే చెప్పట్లేదు, మీ యొక్క మనస్థితి చెప్తున్నా. కాబట్టి మనస్థితిని బట్టి మీ యొక్క ఆచరణ ఉన్నప్పుడు ఆత్మ సంస్థితి మీరు పొందలేదు. మనస్థితి అలా ఉండాలి, ఏ భావం లేకుండా ఉండాలి అని. ఏంటి నాకు నిజంగానే ఏ భావం లేదండి, ఉందో లేదో మీ యొక్క ఆచరణ మీకు సాక్ష్యం, వేరే ఏమక్కర్లా. పక్క వాళ్ళది ఎందుకు మీకు? మీరు ఆచరణలో పెట్టారో లేదో మీకే తెలుసు కదా. ఇక్కడ అయితే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారా ఇంకోటి చేస్తారా అనేది అది డిపెండ్స్ ఆన్ యూ ఓన్లీ. ఎక్కడ, ఎందుకంటే బోధ అంతా విన్నారు కాబట్టి బోధ విన్న తర్వాత మీరు ఇంకా వేరేగా మిమ్మల్ని మీరు ఏదన్నా చేస్తున్నా సమర్థించుకున్నా దానివల్ల నష్టపోయేది మీరే. ఇక్కడ గురు శిష్యుల దగ్గర అయినా సరే శిష్యులు వాళ్ళ ఉన్నతి కోసమే చేస్తారు, ఏం చేసినా చెయ్యాలి కూడా. అది రికార్డింగ్ అనండి, ఇంకోటి అనండి, ఏదైనా అనండి, చెప్పటం అనండి, ఏదైనా సరే అందులో ముఖ్యంగా గురువు చెప్పాక మటుకు అది చెయ్యకపోతే అది ఎంతటి దోషమో కూడా చాలా సార్లు చెప్పడం. కాబట్టి గురువు దగ్గర శిష్యుల్లాగానే ఉండాలి తప్ప అహంకారంగా జ్ఞానం వచ్చిన వారిలాగా ప్రవర్తించరాదు. మేము జ్ఞానులము అని ఎట్టి పరిస్థితిలో ప్రవర్తించరాదు గురు సమక్షంలో. బాగా గుర్తుపెట్టుకో. అంటే ఏదో మూర్ఖంగా చేయమని కాదు అర్థం, అక్కడ తెలుసు కదా ఎలా ప్రవర్తించరాదు అంటే. అది అర్థమైంది కదా మీ అందరికి. అందువలన ఎన్నో ఉంటాయి అంటే ధర్మంగా ఉన్నప్పుడు ఒకటే, ధర్మం లేనప్పుడే ఎన్నో అవుతాయి. శిష్య ధర్మం ఉందనుకోండి, ఒకటే ఉంది కదా ధర్మం. శిష్య ధర్మం అంటే లేనప్పుడు ఎన్ని ఉంటాయండి? అసలు ఎన్ని ఉంటాయి లోపల ప్లానింగ్లు, దాన్ని బట్టి మాటలు, దాన్ని బట్టి అసలు అబ్బో చెప్పక్కర్లేదు. డిస్కషన్స్ ఉండవా ముందర? ఆ డిస్కషన్లు మళ్ళీ విమర్శల్లోకి వెళ్ళి ఎన్నండి ఎందుకు వచ్చిన హాయిగా ధర్మం చేసేస్తే అయిపోలేదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందం లభిస్తుంది. పరమాత్మ ధర్మమయుడు కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉంటాడు, ఏది ప్లానింగ్ లేదు, ఏది ఆలోచన లేదు, హాయిగా ఉంటాడు ఆయన. దేని గురించి చింత లేదు, తంతా లేదు, ఏది. కాబట్టి ఎప్పుడైనా సరే అలాంటి వాళ్ళు, ధర్మంగా ఉండేవాళ్ళు నిర్భయంగా ఉంటారు. ప్రభువులు దుష్టులను ద్రోహులను శిక్షించడం పాపముగా, మరి రాజు శిక్షించకపోతే ఎవరు శిక్షిస్తారండి? అందుకని రాజుకి పాపం వస్తుందా? అన్యాయంగా శిక్షిస్తే వస్తుంది. ఇది గురువు తిట్టినా పాపం ఉండదు కాబట్టి గురువు తిడతాడు అవసరమైనది. గురువు అమ్మ పాపం నాకు వస్తుంది అంటే ఇంకేం గురువు? అందుకని గురువుకి ఏం పాపం రాదు. గురువు గురించి మీకు అక్కర్లా చింత, ఎందుకంటే గురువు గురించి గురువు ఆలోచించుకుంటాడు, ఏం చేస్తాడు అది గురువు వదిలేస్తాం. అది కాదుగా మీకు మీకు చెప్పబడింది ఏమిటి? మీ గురించి ధర్మాలు మీకు మీరు అది ఆచరణలో పెట్టండి చాలు. అంతే, సరే. వేరేవన్నీ ఎందుకు చెప్పండి? గురువు దగ్గరకు వచ్చినప్పుడు సమక్షంలో శిష్య ధర్మంగా ఉండండి. అంటే మీ దగ్గర గురువు లేదు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని నా అర్థం. సర్వకాల సర్వావస్థలేందు గురువు మీ దగ్గర ఉన్నాడు అన్నప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉండాలో మీకే తెలియాలి. కాబట్టి ఆప్షన్ మరి ఉంచుకుంటారో ఆప్షన్ తీసేస్తారో అది మీ మీదేది, నాకేం బంధం చెప్పండి. కాబట్టి అసంగ బుద్ధితో క్రియలను ఆచరించినప్పుడు ఏమాత్రము బంధ ప్రభావము కలగచేయదు, హాయిగానే ఉంది. అదే నా అని వచ్చినప్పుడు ఎంత తేడా వస్తుందండి? నాది కాదు. అప్పుడు అక్కడ పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, ఇంకోళ్ళు ఉన్నారా, ఎవరున్నారా అనవసరం మనకి. నాది వచ్చిందా గొడవ మొదలైంది. నాది లేనప్పుడు అందరూ సమానంగానే ఉంటారు, మనసులో ఏ గోళ లేదు, ఏదీ లేదు. ఇక అక్కడ మొదలవుతుంది నాది అనుకున్నప్పుడు సైగలనండి, లేదా ఇంకోటనండి, ఎన్ని మొదలవుతాయండి? కర్మమునకు హేతువు తెలివి, తెలియదగిన వస్తువు, తెలివివాడు అని 3 విధములుగా ఉంది కర్మ. అట్లే కర్మకు ఆధారము అంటే ఉపకరణం, సాధనం, క్రియ, చేయువాడు అని 3. ఏదైనా అంతే, చేసేది, చేయించేది, చేయబడేది. ఈ 3 ఆయన తెలిసిన తర్వాత కూడా నేను, వాడు, అది అందువల్ల చేశానని అంటే కారణం చెప్పాలి. అందుకని ఇదని, వాడు ఇదని ఏదో చెప్తారు. పని చేసేయడానికి ఎందుకు చేశారనే దానికి కారణాలు చెప్తారు కదా. అందుకని అది ఉపయోగించాను, ఇలా రకరకాలు. అబద్ధం ఎందుకు ఆడారో కూడా కారణాలు ఉంటాయి, సమర్థింపులు ఉంటాయి. మౌనంగా ఉంటారు ఇక్కడ కదా. కాబట్టి ఆ మౌనం వల్ల ఉపయోగం ఏముంది అసలు? ఇక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి.
ఇంకా ఉండని చోట కుండలిని శక్తిని వాడుకుని అందువలన కర్మకి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కర్మకి కారణాలు ఉన్నాయి, సమర్థింపులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పాపము ఉంది. అయితే మీరు అనొచ్చు పుణ్యం లేదా అండి అని. ఎన్నిసార్లు చెప్పుకున్నాం పుణ్యం ఎంతో పాపం ఎంతో, ఎన్నిసార్లు బోధనలో అక్కర్లే బోధలే మీకు ప్రాక్టికల్స్ గా తెలియదండి. మీరు చేసే పూజలు కానివ్వండి ఏదైనా సరే తెలియకుండా ఉందా? మీకే తెలుసు. అక్కడ మీరు చేసే అంటే ఒక గుడికి వెళ్ళటమే తీసుకున్నా సరే నిజంగా మీరు ఏ ఉద్దేశంతో వెళ్ళారు, క్షేత్రాల సంగతి పక్కన పెడదాం, కేవలం ఎప్పుడన్నా గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఇది ఏ శ్రద్ధతో మీరు వెళ్ళారు అన్నది పాయింట్ చేసుకుంటే పుణ్యం వచ్చిందా పాపం వచ్చిందా మీకు తెలియలేదు. ఇక్కడ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత జ్ఞానబోధ విన్న తర్వాత కూడా లేదండి అని అనగలరా? ఇప్పుడు ధైర్యంగా అనలే. కాబట్టి ఇక్కడ చాలా జాగరూకతతో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎంత పుణ్యం ఎంత పాపం, మరి పాపాన్ని పోగొట్టుకోవడానికి మళ్ళీ ఎన్ని చేయాలి? పోనీ మళ్ళీ కర్మలు చేద్దామంటే మళ్ళీ ఇంకొంచెం పాపం వచ్చింది, కొంచెం పోయి కొంచెం వస్తే మళ్ళీ ఎలా అండి? కర్మ నిశ్శేషం అవ్వాలి అంటే మరి చేయకుండా ఉండగలవా? ఊపిరి పీల్చాలి, తినాలి, మాట్లాడాలి, ఎన్ని ఉన్నాయి కర్మలు. అందువల్ల సంఘము లేకుండా చెయ్యరా అన్నాడు. కాబట్టి ఆ సంఘము లేకుండా అంటే ధర్మం చేయరా. ధర్మంలో ఇంకా నీకు సంఘం ఎక్కడ ఉంటుందండి? లేదు, ధర్మానికి సంఘం ఉండదు. ఎస్, నేను భర్తను కాబట్టి నా యొక్క ధర్మం ఇది నేను చెయ్యాలి. గృహానికి యజమాని. ఒక యజమాని అంటే ఏంటి? అతను ఒక కొడుకు అయి ఉండొచ్చు, అంటే ఇవన్నీ ఉంటాయి. ఒక యజమాని అంటే వాడు ఒకళ్ళకి కొడుకు, ఒకళ్ళకి భర్త, తండ్రి, ఇన్ని పొజిషన్లు ఉన్నాయి. అన్న, తమ్ముడు, అన్న చెల్లి, ఇలాంటివన్నీ. కానీ యజమానికి ఈ ధర్మాలన్నీ ఉన్నాయి. ఇన్ని ధర్మాలా కాదు, ఇవన్నీ కలిపితే ఒకటే ధర్మం అన్ని. కాబట్టి ఎవరి పట్ల ఎలా ఉండాలి అనేది అది ధర్మం అంతే. ఆ ధర్మాన్ని ఆచరించినప్పుడు వాడు ఆనందంగా ఉంటాడు. బంధాలు ఆనందంగా ఉంటాయా లేదా అనేది పాయింట్ కాదు అక్కడ ముఖ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళని ఆనందంగా ఉంచానా లేదా అన్నది కాదు పాయింట్. నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా అని ఆలోచించు. ఎవరికి వాళ్ళు నిజంగా నువ్వు చేసే పని ధర్మమైనదేనా, నువ్వు మాట్లాడే పద్ధతి, నువ్వు ఇచ్చేసే అన్ని సెల్ఫ్ ఎవరిది వాళ్ళదే. సమర్థించుకోకుండా మిమ్మల్ని అవతల వాళ్ళని బట్టి నీ ప్రవర్తన కాదు, నీ ప్రవర్తన పరమాత్మ చూస్తాడు. అవతల వాళ్ళని బట్టి నేను ఇలా ఉన్నాను అంటే పరమాత్మ అంటాడు అవునా వాడికి పాపం వేస్తే నీకు వేస్తా పాపం అంటాడు. డెఫినెట్ గా వేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన అందరికీ ఆయనకేం వేరే ఉద్దేశాలు లేవు. ఆయనకి ఒకళ్ళు ఇష్టము ఒకళ్ళు కష్టము అట్లాంటివన్నీ ఏం లేవు. కాబట్టి ఇక్కడ నీ ప్రవర్తన ఎలా ఉంటుందో నువ్వు చూసుకో అంతే. వేరే వాడి వల్ల అని నువ్వు ఎప్పుడైతే అంటావో నీకు పాపం వచ్చింది. నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా అదొక్కటే పరమాత్మ. ఎందుకంటే ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలన్నాడు ఆయన. అంతేగాని వీడి వల్ల వాడి వల్ల ఒరే నువ్వు వాళ్ళ వల్ల నువ్వు ఒకడని ఉద్ధరించు నీకు పుణ్యం వస్తుందని అన్నాడు. ఇప్పుడు నాకేమన్నా లిస్ట్ ఇచ్చాడు ఆయన, నువ్వు ఇంతమందిని ఉద్ధరిస్తే నీకు ఇంత పుణ్యం ఇస్తామని చెప్పారా గురువులకు ఎవరన్నా? పుణ్యం ఆశించి మీకు బోధ చేయటం లేదు, గుర్తుపెట్టుకోండి. ధర్మం కాబట్టి చేస్తున్నారు. అంతేగాని మీకు ఏదో చెప్పేసి మీకు ఏంటి బాహ్యంలో మీకు ఏవో కష్టాలుంటే తీర్చేసేసి నాకు బోల్డు పుణ్యం వచ్చింది అనుకుంటానా? ఏ గురువులు అనుకునే వాళ్ళు అసలు గురువులు కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. బాహ్యమైన గురువులు వేరు. అవన్నీ లింకులు ఉంటాయి. మళ్ళీ ఆ కర్మ పోవడానికి వాళ్ళు ఇంకోటి ఏదో ప్రాయశ్చిత్తం తీసుకోవాలి. కాబట్టి అవి వేరు, అవి ఎందుకు దాని గురించి. కాబట్టి ఇక్కడ సద్గురువులు ఎప్పుడు పుణ్యము పాపం అంటూ ఆలోచించారు. వాళ్ళ ధర్మం ఏంటో అది చేస్తారు. ఎవరి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలనే ధర్మం వారికి తెలుస్తుంది కాబట్టి వారు అదే విధంగా ప్రవర్తిస్తారు. ఎవరు వాళ్ళని పాయింట్అవుట్ చేయలేరు. చేస్తే అంటే అర్థం ఏంటంటే వాడు ఎలాంటి వాడు అర్థమైంది కదా, మళ్ళీ విడిగా చెప్పక్కర్లా. గురువులను పాయింట్అవుట్ చేసే వాళ్ళని పరమాత్మ పాయింట్అవుట్ చేసేస్తాడు, అవుట్ చేసేస్తాడు. అవుట్ అంటే మీరు వేరేగా అనుకునేది, అవుట్ చేస్తారంటే వాడికి ఆత్మజ్ఞానం లభించదు అని. అంటే వాళ్ళ గురించిన చింత ఎందుకు కానీ వాళ్ళ చింత వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి అది ముఖ్యం కాదు. కావున ఇక్కడ సర్వకాల సర్వ అవస్థల ఎందుకు కూడా అవతల వాడిని బట్టి నీ ధర్మం మారరాదు. నీ ధర్మం నీవు ఆచరించాలి. నిజంగా ధర్మం అన్నప్పుడు నేను నిర్భయంగా ఉంటావు.
అది ఆఫీస్ అయినా ఇల్లు అయినా ఎక్కడైనా సరే నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు భయపడవలసిన ఆవశ్యకత నీకు లేదు. ఉండదు. ఏమి భయపడక్కర్లేదు, ఎవరినైనా నువ్వు నిలబెట్టి ఇది చేసేయచ్చు. ఆ, ధర్మంగా లేనప్పుడే నువ్వు భయపడవలసి వస్తుంది. కాబట్టి మీలో నిర్భయత్వం ఉన్నదా లేదా అది మీకే తెలుసు. ధర్మంగా ఉన్నారు అంటే సహజం. ఎలాగైతే కామానికి క్రోధ లోభాలు అనేవి అంటే సహజంగా నీకు వచ్చినప్పుడు ఇవన్నీ ఎలా వస్తాయో, ఒక కోరిక వచ్చినప్పుడు దానికి వెంటనే క్రోధము, తీరకపోతే లోభాలు, ఇలాంటివన్నీ ఎలా వచ్చేస్తూ ఉంటాయో, అధర్మము, ఇంకా వేరే అక్కర్లా. తలుపు తీయగానే బయట గాలి ఉందనుకోండి, కొన్ని జల్లు కొడుతుంది అనుకోండి, ఇంట్లోకి సహజంగా వస్తుంది తలుపు తీయగానే. అవును. అదే విధంగా మీకు ఒకటి వచ్చింది అంటే దానికి ఉంటాయి సహజ లక్షణాలు. పువ్వుకి మనం ఎలా అయితే వాసన సహజత్వమో ఆ విధంగా. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నీ ధర్మంగా నీవు ఉన్నావో నీకు నిర్భయత్వం అనేది వస్తుంది. అది స్థిరంగా ఉండాలి ధర్మం అన్ని చోట్ల, సర్వకాల సర్వ అవస్థల ఎందుకు కూడా. అందుకే అది ఎక్కడ ఏ ప్లేసు అనేది కాదు, సర్వకాల సర్వ అవస్థల ఎందు అని చెప్పదు. నిన్నేమి అక్కడ వెళ్ళి ఎవరినో ఎదురిచ్చి నిన్ను ఇచ్చేసుకోమనట్లా. నీ పట్ల నువ్వు ధర్మంగా ఉండు. నీకు ఏదైతే నీ దగ్గరికి తీసుకొచ్చాడో పరమాత్మ, ఆ వాటి పట్ల నువ్వు ధర్మంగా ఉండు. అవి బంధముల విషయాల ఏదైనా సరే. నిన్ను దేశాన్ని బాగుపడి చేయమని చెప్పలే, ఇంకోటి చేయలేదు. నీకు ఎక్కడ ఆయన విధించాడో ఆ విధిని నువ్వు నిర్వర్తించు ధర్మంగా చాలు. నీ దగ్గరికి వచ్చిన దానికి నీవు ధర్మంగా ఉండు చాలు. ఇంకా నువ్వేం వేరేగా అనక్కర్, ఏం కష్టపడక్కర్లే. నేను ధర్మనిష్ట కలిగి ఉంటాను అని ప్రమాణం చేసుకో పరమాత్మకి, స్వామి నేను ధర్మంగానే ఉంటాను, నాకు నువ్వు అండగా నిలబడాను, ఆయన నీ చేత ధర్మాన్ని చేయిస్తాడు. సహజ లక్షణమైన నిర్భయత్వం వచ్చేస్తుంది. సహజ లక్షణమైన ఆనందము నీ దగ్గర ఉంటుంది. అవునమ్మా. ఒకళ్ళది ఒక డబ్బు మనం తీసుకున్నాం అనుకోండి, మోసం చేసే ఏదైనా, నిజంగా సంతోషం ఉందా అండి? ఉండదమ్మా. చెప్పుకోవచ్చు వాడిని మోసం చేసి నేను ఇది తీసుకున్నాను అని, తర్వాత ఎంత బాధ ఉంటుందండి. చెప్పే కదా, చిన్నప్పుడు ఒక్కసారి ఒక చాక్లెట్ అవతలకి వెళ్తే నేను షాప్ లో తీసుకుంటే ఈ రోజుకి నాకు ఒక్కొక్కసారి అది గుర్తొస్తే ఎందుకు చేశాను కదా అనిపిస్తుంది. ఎప్పుడన్నా చాక్లెట్ వచ్చింది తెలియని వయసే కరెక్టే, కానీ ఆ అంటే ఒక అధర్మం చేసినప్పుడు అది మన మనసులోంచి పోదు ఎప్పుడు కూడా. అది చిన్నదే, 5 పైసలే అప్పుడు, ఆ రోజుల్లో 5 పైసలే ఎక్కువ. కానీ అది పైసలు ఇవన్నీ కాదు, అసలు అక్కడ అధర్మం జరిగింది. చేశాను అధర్మం చేయటం, ఈ రోజుకి ఉంటుంది. అధర్మం చేసినప్పుడు అది మీ మనసుల్లో ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధర్మం ఎప్పుడు మీకు సంతోషాన్ని ఇవ్వదు. అది క్షణికంగా అని మీరు భావించినా ఆ క్షణికం కూడా నీకు ఎప్పుడు పరిపూర్ణ ఆనందం ఉండదు. అది ఏ విషయమైనా సరే. అందువలన ధర్మంగా ఉండండి. మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. ఎందుకు మించిన వాళ్ళు లేరంటే మీరే పరబ్రహ్మం అవుతారు. అందువల్ల మీ ధర్మాన్ని మీరు పాటించండి. అలాగే. ఇంకా నిజంగా చెప్పాలి అంటే నిజంగా శిష్య ధర్మం పాలించండి, అన్ని ధర్మాలు అందులోకి వచ్చేస్తాయి. ఒక గురువు దగ్గర మీరు ఎప్పుడైతే శిష్యుడిగా ఉంటారో మీకు ఎక్కడ అహంకారం బాహ్య ప్రపంచంలో రమ్మన్నారు. ఎందుకంటే ఆ శిష్య ధర్మము వల్ల గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందిన తర్వాత మీలో నేను గాని అహంకారం గాని ఇంకోటి గాని ఎలా వస్తుందండి? రమ్మన్నారా, కాగడా పెట్టి వెతికినారా? అయితే గురువుకి గొప్పతనం ఎందుకంటే ఆపాదించడం అందరి పనిలేక తీరిగ్గా కూర్చుని ఆపాదించక్కర్లే. గురువు గొప్పవాడు అనక్కర్లే, గురువుకి సేవ చెయ్యండి అని చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? ఒరే నువ్వు అత్యంత సులభంగా పొందవచ్చు, ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించవచ్చు, కర్తృత్వ బుద్ధి లేకుండా నువ్వు ఉండవచ్చు, అనుగ్రహం లభిస్తే చాలు. ఎందుకంటే పరమాత్మ కనపడటం లేదు, పరమాత్మ బోధ చేయటం లేదు, అనుగ్రహించాడు, ఏమిటి లాభం? అప్పుడు కూడా ఏంటి లాభం? గురువు బోధ చేయాలి కదా, అప్పుడు ఏంటి లాభం? గురువు బోధ చేశాడు, నువ్వు ఆశ్రయించాలి, నువ్వు ఆచరించాలి కదా. చూసారా ఎక్కడికి వచ్చింది? మళ్ళీ శిష్యుడి దగ్గరికే వచ్చింది కదా. చెప్పాడు, గురువుని ఇచ్చాడు,
గురువు తన ధర్మంగా బోధ చేశారు, అన్ని చేస్తూనే అన్నారు. కానీ శిష్యుడిగా నువ్వేం చేస్తున్నావు అన్నది ప్రశ్న వేసుకోవాలి. నిజంగా నేను అలా ఉన్నానా? పరమాత్మ అనుగ్రహించాడు, అహంకారం వచ్చిందా నాలో? గురువు లభించారు, అహంకారం వచ్చిందా? బోధ వింటున్నాను, ఇంకా అహంకారం ఎందుకు నశించలేదు? ఎందుకు ఈ అహంకారాలు నాకు? నేను ఎందుకని ఇలా ఉండలేకపోతున్నాను అని బాధపడమని చెప్పటం లేదు, ఉండి తీరాలన్న నిశ్చయం చేసుకోండి అని చెప్తున్నా. బాధపడటం అనేది పిరికి వాళ్ళ లక్షణం, అహంకరించడం అనేది మూర్ఖుల లక్షణం అయితే బాధపడటం పిరికి వాళ్ళ లక్షణం. ఈ రెండు ఆత్మలో మిమ్మల్ని ఉండనివ్వు. ఆత్మ సంస్థితి అంటే మోక్షము లేదు, జీవ బ్రహ్మైక్యము జరుగదు. అంటే పరమాత్మ అనుగ్రహం వృధా అయింది, గురువు వృధా, అన్ని వృధా అయిపోయాయి. ఎందువలన? కేవలం నీవు ఆచరణలో పెట్టనందువలన. మరి రోజు చదువుతున్నారు తోటకాచార్యులు, ఎలా చెప్పగలిగాడు? మొత్తం అద్వైత సారమంతా ఉన్న ఆ అష్టకాన్ని ఆయన ఎలా చెప్పాడు? అప్పటి వరకు అసలు మెమరీ పవర్ కూడా లేనివాడు, ఏ మాత్రం కూడా కాసింత తెలివితేటలు కూడా లేని ఒక బాలుడు అనండి, లేకపోతే విద్యార్థి ఎవరో, అద్వైత సారాన్ని సంస్కృతంలో ఎలా చెప్పగలిగాడు? కేవలం గురువు యొక్క అనుగ్రహం. అయితే ఇక్కడ గురువుకి అతని సేవ ఎందుకు చేశాడు అది కూడా ఉంది. వేరే ఉద్దేశంతో చేయలేదు, అనుగ్రహం కోసం చేయలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు సేవ అనేది మీ ధర్మంగా చెయ్యాలి. బాగా గుర్తుపెట్టుకోండి, సేవ వల్ల గురువు అనుగ్రహం లభిస్తుంది అనుకుని కానీ, నా పాపపుణ్యాలు నశిస్తాయని కానీ, నాకు జీవ బ్రహ్మకి ఇలాంటి ఏమి ఉండకూడదు. లేస మాత్రమైన భావం లేకుండా ఉండాలి. ధర్మంలో ఆశలు లేవు, ఆశ ఉన్నవాడు ధర్మం చేయలేడండి. కాబట్టి నీవు కేవలం నీ ధర్మం అంతే సేవ అంటే. గురువుకి నమస్కరించడం అనేది నీ ధర్మం, శిష్యుడు అయితే అంతే. ఎస్, ప్రారంభంలో మీకు కొన్ని చెప్పబడ్డాయి, మీ కర్మలు నశిస్తే ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఎందుకంటే కర్మ నశిస్తే గానీ బుద్ధి సరి అవ్వదు కదా. పిల్లలు చూడండి, కొంచెం అయ్యాక తాయిలం పెడతా అంటే కదా వాడు పనులు చేస్తారు. ఎందుకంటారు? ఆ రకంగా వాడు పనులు నేర్చుకుంటాడని వాడికి తాయిలం ఇస్తారు. పెద్దయ్యాక ఇస్తారండి మీరు? కొంత వయసు వచ్చాక వాడికి ఇస్తారా? 5 రూపాయలు ఇస్తా పోయి తీసుకురా అంటారా? ఎందుకంటే ఆ రకంగా వాడికి బయట ప్రపంచం అనండి ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, మీరు వెళ్ళలేదు, ఏదో ఒక రీజన్. కాబట్టి అక్కడ మీ యొక్క బుద్ధి శుద్ధం అవ్వడానికి, ఈ బోధ అనేది మీ లోపలికి ప్రవేశించడానికి ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు గురువు ఆ బోధ చేస్తారు. అప్పుడు ఒక విధంగా ఆకర్షించబడతారు పాపం. లేకపోతే ఏది నశించదు, గురువు గారితో ఉంటే జీవ బ్రహ్మైక్యం ఒక్కటే అంటే వస్తారా? భయం ఉంటుంది కదా, ఏదో పాపం పోతుందండి పుణ్యం వస్తుంది, కాస్త ఆనందంగా ఉంటాం, ఏవో ఉంటాయి కదా. ఎందుకంటే అజ్ఞానం అంత తేలిగ్గా మామూలుగా దృఢత్వం ఉన్న వాళ్ళకైతే వదిలిపోతుంది. చట్ నేను ఇలా ఉంటాను, ఇలా ఉండి తీరుతాను అన్నవాడికి ఏ గొడవ లేదు. నిశ్చయించుకున్న వాడితో గొడవ లేదండి. ఇక్కడ ఇప్పుడు ఇటు అటు గంతులు వేస్తున్నారు కదా, రెండు ఉన్నాయి కదా, ఇప్పుడు 2 పడవల మీద కాళ్ళు పెట్టారు, బాహ్యము బ్రహ్మం ఇంకా ఒక దాంట్లోకి రాలే కదా పూర్తిగా. అందువల్ల కదండి ఇప్పుడు పిల్లలకి ఎలా చెప్తారు? ఒరే నువ్వు బాగా చదువుకుంటే ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు ఇది కొనిస్తాను ఎందుకు చెప్తాడండి తండ్రి? వాడికి అప్పటికి ఇంకా చదువు విలువ తెలియదు కాబట్టి వాడికి చెప్తాను, ఒరే నువ్వు చదువుకుంటే నీకు ఇలా ఇది కొనిస్తానా అది కొనిస్తానా అని చెప్తాను. అప్పుడు వాడు దాని మీద ఆశతోనైనా శ్రద్ధగా చదువుతాడు. కొంచెం పెద్ద చదువు విలువ తెలిసాక అంటారా మీరు? ఇప్పుడు మీకు విలువ తెలిసిన తర్వాత కూడా ఇంకా మీకు ఆశలు పెడుతున్నారు గురువు. ఎక్కడ విలువ తెలిసింది, అందుకే విలువ తెలిసిన తర్వాత గురువు ఎక్కడ మీకు ఆశలు ఏమైనా పెట్టారా? ఇంకా చెప్పారు కానీ ఇప్పుడు అవన్నీ చెప్తున్నారా మీకు? మీ కర్మ నది మీకు జీవ బ్రహ్మైక్యం దొరుకుతుందని చెప్పారా? చాలా రోజులైంది పాపం మీకు ఆశ పెట్టి చాలా రోజులైంది పాపం. అంటే జీవ బ్రహ్మైక్యం ఎలా వస్తుంది? మళ్ళీ బుద్ధి నేనంటుంది కదా, బుద్ధికి అతీతంగా వెళ్ళాలి, నేనుకు అతీతంగా వెళితే కదా అయిపోయింది. విలువ తెలిసింది, విలువ తెలిసే వరకు ఆశపడతారు. విలువ తెలిసాక ఎందుకు పెడతారని? పిల్లాడు చూడండి, వాడు పాకుతాడని వస్తువుని ముందుకు లాగితే కదా వాడు పాకుతాడు, లేదా వాడు పాకుతాడు. బద్దకిస్తున్న వాళ్ళు నాకు అక్కర్లేదు బొమ్మంటారు, అది వేరే విషయం. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు అయితే ముందుకు వచ్చిన వాళ్ళు అయితే వచ్చారు కదా, విలువ తెలిసే వచ్చారు కదా, ఏదో పొందాలన్న తపన.
ఇక ఇప్పుడు ఎప్పుడైతే విలువ తెలిసిందో ఇక ఇక్కడ రిటర్న్ గిఫ్ట్లు లేవు. లభించేది అద్భుతమైనప్పుడు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఏంటండి కదా. వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కానీ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి తల్లిదండ్రులు ఇస్తారండి గిఫ్ట్లు? పెళ్లి చేసుకున్నందుకు ఇవ్వరు కదా. ఇంకెందుకు ఇస్తారండి వాళ్ళకి? వచ్చిన వాళ్ళు ఏదో బాగుండదు ఫుడ్ తింటారు కాబట్టి వాళ్ళు ఇస్తారు. చూసారా, పెళ్లి చేస్తున్నాం, విలువైనది ఇచ్చేస్తాం ఆల్రెడీ, బ్రహ్మాండమైన జీవితాన్ని నీకు ఇస్తున్నాం కాబట్టి ఇంక వేరేది. కానీ మీకు కూడా ఇప్పుడు పరమమైన ఉన్నతమైన సర్వోన్నతమైన ఉత్కృష్టమైన ఆ యొక్క బ్రహ్మ పదవి మీకు లభిస్తోంది. మీరు అదే అని అది తెలుసుకున్న తర్వాత బోధ విని ఆచరణ తెలిసిన తర్వాత ఇంకా ఆశ పెట్టడం ఎందుకండి? ఎందుకంటే ఆశలు ఉంటే నువ్వు వెనక్కే వెళ్ళిపోతావురా. ఇంకా ఆశ ఉండకూడదు నీకు, వరకే నీకు పెట్టాలి. ఇది ఇలాగరా ఇలా. సో తెలిసిపోయింది, వచ్చేసారు. ఇక్కడ మీకు తెలిసిపోయింది. అదే అన్నమాచార్య చెప్పినట్టు తెర తీయగ రాధా స్వామి. తెర అంటే ఏమిటి? ఆ నేను అన్న తెర. ఇంకా అసలు ఏమీ లేదు అక్కడ, అంతా అయిపోయింది. తెలుసుకున్నావు. గుమ్మం దగ్గర తెరే అడ్డం ఉంది, పల్చటి తెర. సినిమాలో చూపించినట్టు ఒక కర్టెన్ ఉంది. కర్టెన్ తీయడానికి ఎందుకంటే ఆలోచన? ఎందుకంటే కర్టెన్ యొక్క ఆ తాడు నీ దగ్గరే ఉంది, పరమాత్మ దగ్గర ఏం లేదు. ఆయన హాయిగా నిశ్చలంగా ఆనందంగా అన్నాడు, నీ ఇష్టం నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు రా అన్నాడు. దాటొచ్చేది అంటే నువ్వు నేను సమానం అయిపోతావు అంతే. నువ్వు ఇక బ్రహ్మమే, ఇంకా జీవుడిగా నీకు గుర్తింపు లేదు. తెర బయటే నువ్వు జీవుడివి, తెర దాటి నా దగ్గరికి వచ్చావా నువ్వు బ్రహ్మమే. సింపుల్ లాజిక్, ఏం లేదు అక్కడ అసలు. అరే తెర బయట ఉన్నావు కాబట్టి నువ్వు జీవుడు, ఫలానా ఫలానా ఫలానా. ఎప్పుడైతే నువ్వు తెర లాగేసి నా దగ్గరికి వచ్చేసా, మన ఇద్దరం కలిసిపోయా, నువ్వు పరమాత్మ అయిపోయావు. అక్కడ జీవుడు లేడు ఇంకా, ఎక్కడున్నాడు అంటే మీరు ఆ పని చేయాలి. అందువల్ల గురువులు ఇంకా ఆశలు పెట్టరు. ఆయన కూడా తోటకాచార్యులు కోరే, నీకు ఎలాగో చదువు రాదు, కనీసం నాకు సేవ చేయి, ఇవన్నీ చెయ్యి, అప్పుడు నేను నీకు జ్ఞానం ఇస్తాను అన్నారు. ఆయన ఏం అనలేదు. అందరి పిల్లల్లాగే ఉన్నారు. వాడు శ్రద్ధతో ఎటువంటి ఆశ లేకుండా తన ధర్మము గురువుకి సేవ చేయాలనుకున్నాడు, చేశాడు అంతే. అక్కడ ఏ భావం లేదు అతను, చేయాలనుకున్నాడు చేశాడు. అదే ఇప్పుడు రాజుగారు అప్పుడు ఏమైంది, వాడు తోటకూర దానం చేశాడని రాజుగారుగా పుట్టాడు అన్నాడు. రాజుగారుగా ఉండి కూడా తోటకూర దానం చేశాడు. మళ్ళీ జన్మ ఇదే. అప్పుడు మళ్ళీ అడిగితే అదేంటి స్వామి, తోటకూర దానం చేస్తే రాజుగా పుట్టాను, రాజుగారుగా ఇన్ని దానాలు చేస్తే మళ్ళీ ఇదేమిటి బికారుగా పుట్టాను అన్నాడు. అది పిచ్చి కదరా, నీకు స్తోమత లేనప్పుడు తోటకూర చేసావు కాబట్టి అది అఖండమైంది. రాజుగారు అంటే నీకు ఎంత స్తోమత ఉంది, నీ స్తోమతకు తగ్గట్టుగా ఉండాలిరా. నువ్వు ఎంతో దానం చేయవచ్చు కానీ తోటకూర అంటే ఆశించి చేసావు, నీ స్తోమతకు తగ్గట్టుగా అంటే నీ దాని స్థాయికి తగ్గట్టుగా చేయలేదు. ఇప్పుడు మీ స్థాయి జ్ఞాన స్థాయికి వచ్చారు, పూర్ణత్వం పొందే స్థాయికి వచ్చారు. మరి పూర్ణత్వం పొందే స్థాయికి వచ్చి మరి తోటకూరలాగా చేస్తే ఎలాగండి? స్థాయి వచ్చింది, ఇప్పుడు మీకు తెలియందేం లేదు కదా, జ్ఞానం తెలుసు, అన్ని తెలిసాయి, స్థాయి తెలుసు మీకు. ఉన్నత స్థాయిలోనే ఉన్నారు, పరమోన్నత స్థాయిలో లేరు, అది వచ్చింది. కాబట్టి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఆఫీసర్ లాగా బిహేవ్ చేస్తే బాగుంటుంది, అంటే అహంకారంగా అన్నట్లేదు, ఆ ఉన్నతంగా వాడి ఆలోచనలు ఉండాలి. అది మనం గుడి గురించి కూడా అమ్మవారికి ఇచ్చేటప్పుడు ఎన్నో చెప్తుంది. నీ స్థాయికి తగ్గట్టుగా ఇచ్చింది పరమాత్మ గుర్తిస్తాడు, అంతే తప్ప నువ్వు స్థాయి లేని వాడిగా ఇస్తే ఆయన ఎందుకు గుర్తిస్తాడండి? ఆయన ఏం గుర్తించాడు? ఆయన ఇవ్వకపోయినా ఏమంటే అసలు, కానీ నువ్వు స్థాయికి తగ్గి ఇచ్చిన దాన్ని మటుకు ఆయన గుర్తించి దోషం వేస్తాడు. తెలిసి పాపాలంటే ఇవే. కాబట్టి ఇప్పుడు మీరు జ్ఞాని స్థాయిలో ఉన్నారు. కేవలము ఆ అడుగే తేడా అనండి, అడగండి. ఎప్పుడైతే మీరు నిరంతరం ఆ యొక్క ఆచరణ చేస్తారో, అదేం కష్టమైంది కూడా కాదు ఆచరణ. మిమ్మల్ని ఏమి ఎక్కడికి వెళ్ళమనలేదు, తపస్సులు చేయ అసలు ఏమీ చెప్పబడలేదు. ధర్మంగా ఉండండి అన్నారు, అంతే కదా. బోల్తా పడకండి, బాహ్యమైన ప్రేమలకి వాటికి బోల్తా పడకండి అని. ఆహా నేనంటే నా పిల్లలకి ఎంత ఇష్టం అన్నారు అనుకోండి, అయిపోయి. తల్లిదండ్రులు అన్నాక పిల్లలకి ఇష్టం ఉండదా? తల్లిదండ్రులకి పిల్లలంటే ఇష్టం ఉండదా? ఆ ఇష్టాన్ని దాటి కదా వెళ్ళమన్నారు, బుద్ధిని దాటి వెళ్ళమంటున్నారు. నువ్వు మళ్ళీ పిల్లలకి నేనంటే ఎంత ఇష్టం అని ఇక్కడ ఆగిపోతే ఎట్లా? కాబట్టి అందరూ కూడా కర్తృత్వం లేకుండా ఉంటారు. ఎప్పుడైతే కర్తృత్వ భావన ఉండదో, నేను లేదో,
అభేద స్థితిలో ఉంటారో దానికి మించింది లేదు. అప్పుడు కర్మ లేదు, ఏదీ లేదు. ఇది కష్టమైంది కానే కాదు, మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు ఆలోచిస్తున్నారు. సింపుల్, అంతే. ఇష్టమైతే ఎన్ని చేయలేదండి మీరు? కొన్ని ఇష్టం లేకపోయినా కష్టమైనా చేయాల్సి వచ్చి చేశారు కదా, ఎన్నో చేశారు జీవితం. కానీ ఇది పరమోన్నతమైన స్థానాన్ని ఇస్తుంది. ఇక అక్కడ ఆనందం తప్ప ఏం లేదురా అని అంటే మటుకు అదే, అంటే ఆ సన్నటి పొర అంటారు. ఏదో ఆ సన్నటి పొర అని కరుణతోటి జ్ఞానులు అన్నారు, కానీ దాన్ని మీరు మందం చేసుకున్నారు అంతే. సింపుల్, ఏమీ లేదు అక్కడ. అది నిజంగా సన్నటి పొరే, కానీ ఈ నేను అనే భయంకరమైన అడ్డుగోడను కట్టారు. ఆ అడ్డుగోడ కట్టుకుంది మీరే కాబట్టి మీరే తీసేయచ్చు. కాబట్టి అది ఎప్పుడైతే మీరు తీసేస్తారో అప్పుడు మీరు పరమానందంగా ఉంటారు, ఏమి దిగులేదు. కాబట్టి అదైతే ఎప్పుడైతే చేస్తారో అప్పుడు అంతే. కాబట్టి జ్ఞానము కర్మ కర్త అని వాని యొక్క సాత్విక రాజస తామస రూపము. చూసారా, జ్ఞానం అంటే సాత్వికం, కర్మ రాజసం, ఇక కర్త తామసం. ఎందుకు తామసం అంటే వాడు సమర్థింపులు చెప్పుకుంటాడు కదా కర్మ చేసి. ఇది అంటాడు, అది అంటాడు, వాడంటాడు, వీడంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో చెప్తాడు. వాటి చెప్పాడు కాబట్టి గోల్. అదే జ్ఞానికి ఏ గోళ లేదు కాబట్టి వాడు సాత్వికం, పరమానందంగా ఉంటాడు. ఏ గోళ లేదు వాడు, రాజస గుణం లేదు, ఏది లేదు. కాబట్టి జ్ఞానము కర్మ కర్త విభజించబడి వేరువేరుగా ఉన్న సమస్త చరాచర ప్రాణులందును, కాబట్టి విభజింపబడి వేరువేరుగా ఉన్న సమస్త చరాచర ప్రాణులందును ఒక్కటైన నాశరహితమగు ఆత్మ వస్తువును విభజింపబడక, అంటే దైవము యొక్క ఉనికి ఏకముగా ఉన్నట్లు ఏ జ్ఞానము చేత తెలుసుకొనుచున్నాడో అట్టి జ్ఞానమే సాత్వికం. అంటే ఇక్కడ కనపడుతోంది, ఎన్నో రకాలుగా కనపడుతుంది, భయంకరంగా కనపడుతుంది, విస్తారంగా కనపడుతుంది, కానీ ఇదంతా కేవలం ఒక్క బ్రహ్మమే అని ఎవడైతే తెలుసుకుని అలా ఉంటాడో అదే సాత్విక గుణం. అంటే నేను చేయాల్సింది ఏం లేదురా, హాయిగా ఉందా, చేసేది చేయించేది చేయబడదంతా అతనే, నేను ఎందుకు మధ్యలో కల్పించుకోవడం, కేవలం నేను చేస్తాను అంతే. కాబట్టి నాకు కోపం లేదు, ద్వేషం లేదు, ఏదీ లేదు. అవన్నీ కూడా క్షణికాలుగా సందర్భానుసారము రావాల్సి వచ్చినప్పుడు, చెప్పవలసి వచ్చినప్పుడు వస్తాయి, పోతాయి, అంతే. ఇంకా నాకు దాంతో సంబంధం లేదు, అంతే, సింపుల్. అదే ఎందుకు వచ్చింది అన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉందా, ఇంట్లో వాళ్ళని ప్రశాంతంగా ఉంచారా, ఎన్ని రాతసాలు ఎన్ని వచ్చాయండి డైలాగులు, ఏదైనా అంతే. ఇప్పుడు ఏదో ఉదాహరణ అది గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను. ఎవరైనా చేసేదంతా అదే కదా. అదే జరిగిపోయిన దాని గురించి కూడా అనుకోండి, దేనికి జరిగిపోయింది కదా, మళ్ళీ అప్పుడు ఎందుకంటే డైలాగులు జరిగిపోయిన వాటి గురించి. కేవలం ఒక పరబ్రహ్మమే దీని అంతటికి కారణం, కర్త ఆయనే, కర్మ ఆయనే, క్రియ ఆయనే అని తెలుసుకున్నది సాత్విక గుణం. తెలిసిపోయింది, ఇంకా జంజాటం లేదు, ఆరాటం లేదు, తాపత్రయం లేదు, అసలు ఏది లేదు ఇంకా. ఎందుకంటే అంతా అదేం తెలిసిన తర్వాత ఇంకెందుకండి, ఏదైనా అంతే. కాబట్టి అది సాత్వికం, టెన్షన్ పడింది సాత్వికం. కాబట్టి ఆ జ్ఞానం సాత్వికం. అజ్ఞానుల దృష్టికి ఈ ప్రపంచము, సమస్త పదార్థములు, సమస్త ప్రాణులు విభజింపబడి ఉన్నట్లు, వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ జ్ఞానుల దృష్టికి అంతయు అవిభక్తముగాను సర్వత్రా నాశరహితముగు ఒకే ఆత్మ వస్తువు, అంటే ఆ పరబ్రహ్మమే వ్యాపించి ఉన్నట్లు గోచరిస్తుంది. ఏ జ్ఞానము చే అట్టి అవిభక్తము వారికి అనుభూతమగును అట్టి జ్ఞానమే సాత్వికం. అంటే ఆ గుణము అని అర్థం. తెలుసుకున్నారు, తెలుసుకున్నాక ఇంకా బాధ ఏంటంటే, తెలుసుకోనప్పుడు కదా బాధలు పడ్డారు, కాబట్టి హాయిగా ఉండాలి. అందుకని ఏది ఎలా మనకి లభిస్తుందో దాన్ని అలా మనం కనుక యాక్సెప్ట్ చేయగలిగితే ఏదో అలా లేదు, బాధలు అనవసరం, బాధపడి ఏం ప్రయోజనం అండి. అందుకని ఏది జరగాలో జరుగుతుంది, దాన్ని మనం అలా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకు కూడా ఆనందంగా ఉండొచ్చు, ఏ గోళ లేకుండా ఉండొచ్చు కదా. అందుకని ఏది గురించి ఆలోచించకండి, అలా మనం హ్యాపీగా ఉంటే సర్వభూతేషు అన్నది. అందువలన పరమాత్మ సమస్త చరాచర ప్రాణికోట్ల ఎందు వ్యాపించి ఉన్నాడు. ఎట్టి నికృష్ట జీవి అయినప్పటికీ పరమాత్మను తెలుసుకొని
తన యథార్థ రూపాన్ని అవగతం అనర్చుకుని ధరించే అవకాశం ఆయన ఇచ్చాడు మానవుడు. నికృష్టం అంటే వాడు పరమ దుర్మార్గుడైనా అయి ఉండొచ్చు, మూర్ఖుడు అయ్యి ఎలాంటి వాడైనా అయి ఉండొచ్చండి. ఎవరైనా సరే తరించడానికి అవకాశం. ఇక్కడ వాడికి అంటే చదువు వచ్చా చదువు రాదా ఇంకోట ఏది ఆయన కొలమానం పెట్టలేదు. ఈ మాత్రం చదవాలి 10th బేసిక్ అని పెడతారు చూసారా, అలాంటివన్నీ ఏం లేవు ఇక్కడ. నీకు ఆయన తెలిసాడు, నువ్వు అలా ఉండు అంతే, దట్స్ ఇట్. మీరు అలా ఉండడానికి, ధర్మంగా ఉండడానికి ఏ చదువులు కావాలంటే అక్కడ ఒక పుస్తకంలో రాసిందా ఇవి ధర్మాలు అని. కాబట్టి వాడి యొక్క పూర్వ జన్మల గురించే, ఈ జన్మలో వాడు ఇంతకు ముందు ఎలా ఉన్నాడు అన్న దాని గురించి అనవసరం. అదే పెద్ద డిస్కషన్ ఇది కాదన్నాడు. నీకు తెలిసిన తర్వాత నీవు ఎలా ఉన్నావు అది ముఖ్యం. జ్ఞానము తెలిసిన తర్వాత నీవు ఎలా ఉన్నావు అది అసలైంది. అంతకుముందు నీ పరమాత్మ క్యాలిక్యులేట్ చేయనప్పుడు నువ్వెవడు పోయి క్యాలిక్యులేట్ చేయడానికి, అంతేనా కాదు? మరి గురువులు ఎప్పుడు అనరు. ఎప్పుడైతే వకల్తా పుచ్చుకుని గురువు అంటారో అప్పుడు నెమ్మదిగా మీరు చేసేవి తప్పులు అవి చెయ్యకండి అని చెప్తారు. అంతే తప్ప ముందర మీరు పరమ దుర్మార్గులు, మీ దగ్గర అంత అధర్మమే ఉంది చాట్యూట్ అన్నారా? పూర్వకాలంలో అంటే ఇంత ఇది లేదు కాబట్టి, కలికాలంలో పాపం ఎక్కువ. పూర్వకాలంలో కాబట్టి శిష్యులను పరీక్షించి తీసుకునేవారు, వినయంగా అడిగే వాళ్ళని పలు రకాలుగా ప్రశ్నలు వేసి వీళ్ళ సమాధానాలు విని వీడు అర్హుడు అన్న వాళ్ళకి ఇచ్చారు పూర్వకాలం. అప్పుడు ఆ యొక్క ధర్మం అనండి, ఆ కాలమానం అనండి, ఏదైనా సరే అప్పటిదప్పుడు. ఇప్పుడు ఈ కలికాలంలో ఆయన ఇలా నిర్దేశించాడు కాబట్టి ఇలాగే జరుగుతుంది. మన వివేక చూడమని అందులోనే కదా కర్కటి రాక్షసి, మరి అది మరి రాక్షసి అయి కూడా బ్రహ్మత్వాన్ని పొందింది కదా, అది మళ్ళీ ప్రయత్నం చేసి. ఎంత నికృష్ట జీవి అయినా అంటే అదే అర్థం. అంతటి రాక్షసి కూడా బుద్ధి మార్చుకుందా లేదా? బోధ వల్ల దాని మనసు మారి అది బ్రహ్మత్వాన్ని పొంది బ్రహ్మోపదేశం చేసింది మళ్ళీ ఒక రాజు వస్తే. మరి అది నికృష్ట జీవి అంటే మనకు అలా గుర్తు రావాలి. మరి ఇంకా ఏంటి, పరమాత్మ అంతకన్నా ఏమిటండి, ఇంకా అంతకన్నా అనుగ్రహం ఉంటుందా మరి? కాబట్టి ఇక్కడ నికృష్ట జీవి అనగానే మనం ఏదో అనుకుంటాం. కాబట్టి నువ్వు ఎలాంటి వాడివి అవన్నీ అనవసరమైన విషయాలు. ఇంతకుముందు నీకు ఇప్పుడు జ్ఞానం తెలిసింది, జ్ఞానం తెలిసిన తర్వాత నీ ఆచరణ ఎలా ఉంది, దట్స్ ఇట్. గురువులు కూడా అదే చూస్తారు. నువ్వు ఎప్పుడైతే గురువుని మనసా వాచా కర్మణ అని నమ్మావా లేదా అనేది కూడా చూడరు. నువ్వు గురువు అని ఆశ్రయించావు, అవునండి నాకు కావాలి అనే ఒక నిశ్చయం లోపల పెట్టుకున్నావు. దృఢ నిశ్చయం రాలేదు కానీ ఒక నిశ్చయం పెట్టుకున్నావు, ఏదో రకంగా గురువుని పట్టుకున్నావు. గురువు నెమ్మదిగా నీ యొక్క ప్రక్షాళన మొదలు పెడతాడు. తట్టుకుని నిలబడ్డవాడు ముందుకు వస్తాడు, తట్టుకోకుండా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు జన్మలు పొందుతారు. అంతే, అక్కడ ఏముండదు. గురువుకి వాళ్ళ మీద ఏం ద్వేషం ఉండదు, వెళ్ళిపోయారు కదా, వీళ్ళు వచ్చారు కదా అని వీళ్ళ మీద ఎవరు ఆచరణలో పెడతారో వాళ్ళ పట్ల ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు బోధలు ఎప్పుడో వచ్చాయి, చాలా సార్లు చేసినవే. కాబట్టి ఎట్టి నికృష్ట జీవి అయినప్పటికీ తన వెనక అంటే ఈ యొక్క యథార్థాన్ని తెలుసుకొని అవగతం చేసుకొని ధరించే అవకాశం ఇచ్చాడు ఆయన. తరంగము చిన్నదైనను దానికి ఆధారమైన సముద్రాన్ని భావించి దానిలో లీనమగుటకు, సముద్ర రూప మగుటకు దానికి హక్కు గలదు. అది మళ్ళీ వెనక్కి వెళ్ళి అందులోనే కలుస్తుంది కదా, చిన్నగా ఉందని చెప్పి అక్కడే ఆగిపోతుందా? కావున ఎట్టి అల్ప వ్యక్తి అయినప్పటికీ ఎవరును అధైర్యపడవలసిన పని లేదు. హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి, నిజ రూపమగు ఆత్మను తెలుసుకొనినా చాలును, ధరించవచ్చు. కాబట్టి జ్ఞానం తెలుసుకున్నాక ఇక దానిగానే ప్రవర్తించాలి ప్రయత్నపూర్వకంగా, తప్ప మూర్ఖంగా మళ్ళీ వేరే విధంగా ప్రవర్తించరాదు అని చెప్తున్నారు. అందుకని ముందు నికృష్ట జీవి అన్నారు, తర్వాత అల్పజీవి అన్నారు. కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు ఎలాంటిదని ప్రశ్న ఎందుకండి, చెడ్డ మంచివి ఏమీ లేవండి. అంతకుముందు ఎలాంటి వాడు మనకు అనవసరం, ఎవరికి కూడా అవసరం లేదు. గుర్తు పెట్టుకోండి, సత్సంగంలో మీరు ఇంకొకరి గురించి కూడా మీరు భావించక్కర్ల. వారిలో మార్పు వచ్చిందా లేదా అన్నదే, అది కూడా మీరు గుర్తించక్కర్ల, పరమేశ్వరుడు గుర్తించాలి, గురువు గుర్తించాలి. ఏ గురువుని వాళ్ళు ఆశ్రయించారో ఆ గురువు గుర్తించాలి. గురువుని పట్టుకుంటే ఆటోమేటిక్ గా గుర్తించడం అంటే విడిగా ఏం జరగదు. ప్రక్షాళన మొదలు పెడతారు, ప్రక్షాళన తట్టుకుని దాటుకుని ముందుకు వచ్చిన వాడికి అదే శిష్యుడుగా అయిన వాడికి అని చెప్పలేదు. ఎప్పుడైతే మనసా వాచకరమైన శిష్యుడు అవుతామో ఇక నీలో ఇందాక చెప్పారు కదా, చెడ్డగా ఎలా చేస్తారండి,
ఒకరికి హాని చేయగలరు. ఇప్పుడు మీరు ఒకళ్ళని తిడితే గురువు గారు గుర్తు రావట్లేదు, పాపం భయపడలేదు. గురువు అంటే భయం లేని వాళ్ళు తిడుతున్నారు, లేదు. తర్వాత భయపడుతున్నారు. తిట్టాక భయపడ్డామంటారు. తిట్టాక భయపడటం ఎందుకంటే తిట్టక ముందు భయం ఉండాలి. అనుకో. కాబట్టి మీరు ఏం చెయ్యాలని అనుకోకండి, నామస్మరణతో ఉండండి, గురువు దగ్గరే ఉండండి, పరమాత్మ దగ్గరే ఉండండి. అంతే. మీ దగ్గర మీతో దోషం మీ చేత ఆయన చేయించారు. అలాగే. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ధర్మవర్తనలై ఉండండి. ఆ పరమాత్మ యందు ఐక్యం అవ్వండి. శుభం భూయాత్.